హిజ్రాల్ చనిపోయినప్పుడు నగ్నంగా ఎవరు లేని ప్లేస్ అంత్యక్రియలు చేస్తారని చెప్పి ఈ రోడ్డు మీద నుంచి వెళ్తే మా పిల్లలు కూడా మీలాగా అయిపోతారు కాబట్టి రోడ్డు మీద నుంచి మీరు శవాన్ని తీసుకెళ్ళారు. కేరళలో 150 సంవత్సరాల క్రితం ఎలా చేసేవాళ్ళు అంటే సగం మనిషిని ఇక్కడ వరకు మట్టిలో పాతి పెట్టి మిగతాది కట్టెలతో పేర్చి కాల్చేవారు. సగం ఇటు సగం అటు, నువ్వు సగం కాబట్టి కొడితే సౌండ్ వస్తుంది నార్మల్ గా. దీనికి ఉన్న సిగ్నిఫికేషన్ ఏంటి అంటే శివుడి ఢమరుకనాదం ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఈ చప్పటు ఆపదలో ఉన్నప్పుడు కొడితే మనం ఆదుకుంటది. సౌండ్ బేస్ డిఫరెంట్ వస్తుంది. కోపంలో కొడితే ఒక సౌండ్ వస్తుంది, సంతోషంగా కొడితే ఒక సౌండ్ వస్తుంది. మీరు కూడా మాలాగా నార్మల్ మనుషులే కదా, మరి మీ నోటికి ఎందుకు అంత పవర్ ఉంటుంది? నోటికి అంత పవర్ ఎందుకు ఉంటుంది అంటే స్పిరిచువల్ థింగ్. సృష్టిలో రెండే అంటారు, కానీ ఆ సృష్టి సృష్టించినతనే మూడో జెండర్ సృష్టించాడు, దట్ ఈస్ అర్ధనారీశ్వర. దేవుడిని మనం అడిగితే మనకి ఏం దారి చూపిస్తాడంటే దేవుడు చూపించిన దారి ఇది. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మరుగుతున్న నెయ్యిని పప్పుచారి గరిటె లాంటి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతో ఎక్కడైతే కోసారో అక్కడ పోసేవాళ్ళు. ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారడానికి ఇట్స్ సైకాలజికల్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. మరి సర్జరీస్ ఎందుకు? సైకాలజికల్ అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సర్జరీ ఆప్షనలే పెడతాడు, కానీ ఆ సర్జరీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, ఐకియా లాంటి ప్లేసెస్ కి నైట్ టైమ్ లో వెళ్ళాలి అంటే చాలా భయపడుతున్నారు. ఒక అబ్బాయి సినిమాకి వెళ్తున్నాడు అంట, వస్తావా రావా లేదంటే నీకు కట్ చేయాలని చెప్పి అడగారంట. రాత్రి పూట మగవాళ్ళు చీరలు కట్టుకుంటారని చెప్పి చెప్పారు కదా, సో కాల్డ్ అలాంటి మగవాళ్ళని ఎలా గుర్తించాలి? ఇప్పుడు చెప్తున్నా నేను, ఇది నిజంగానే చెప్తున్నా. గూగుల్ పే చేసుకుంటే దొరికిపోతామని చెప్పి వాడిని కొట్టి వాడి ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి ఏటీఎం తీసుకొని వచ్చి మాకు పైసలు డ్రా చేసి ఇచ్చి వెళ్ళు, లేకపోతే మీ ఇంటికి వచ్చి నువ్వు కొజ్జల దగ్గర వండుకున్నావని మేము మీ ఇంట్లో చెప్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. వీళ్ళని చూడగానే ప్రతి డోర్ క్లోజ్ అవుతుంది. వీళ్ళ స్మైల్ ని కూడా జడ్జ్ చేస్తారు. లవ్ కంటే సైలెన్స్ ఎక్కువ. ఇది రోజు కాదు, థౌసండ్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ డైలీ లైఫ్ లో ఎఫెక్ట్ అవుతారు. స్టెరియోటైప్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళ నిజమైన స్టోరీస్ అండ్ స్ట్రగుల్స్ ని ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఈ రోజు మన పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ చంద్రముఖి మువ్వల గారు. ఈ పాడ్కాస్ట్ చూసాక యూ నెవర్ సీ ద ట్రాన్స్జెండర్ అగైన్ ఇన్ ద సేమ్ వే. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్షయ్ తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అక్క, థ్యాంక్ యూ. దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, ఐకియా లాంటి ప్లేసెస్కి నైట్ టైంలో వెళ్ళాలి అంటే చాలా భయపడుతున్నారు. నాకు ఇన్బాక్సెస్కి చాలా మెసేజెస్ వచ్చాయి దాని మీద అడ్రస్ చేయమని చెప్పి. అండ్ నేను విన్నది ఏంటిది అంటే ఒక అబ్బాయి సినిమాకి వెళ్తున్నాడంట, వస్తావా రావా లేదంటే నీకు కట్ చేయాలని చెప్పి అడిగారంట. ఓకే, సో అలాంటి ఒక హిజ్రా కమ్యూనిటీకి మీరు సపోర్ట్ చేసినందుకు ఎప్పుడైనా రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? ఇప్పుడే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి సెక్స్ వర్క్, వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి వాళ్ళు సెక్స్ వర్క్ అనే ఒక వృత్తిని ఎంచుకున్నారు. అండ్ ఇంకొకటి మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఒకటే ప్లేస్లో సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా క్రైమ్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులు, లోకల్ పోలీసులు గుర్తుపడతారు, అక్కడ ఉన్న షాప్ కీపర్స్ గుర్తుపడతారు. అండ్ అక్కడ వచ్చిపోయే వాళ్ళు రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళే ఉంటారు కాబట్టి క్లయింట్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ ఆ ఏరియాని బాగా రిజిస్టర్ చేసుకొని ఉంటారు. ఎవరో ఒకళ్ళ దగ్గర వీళ్ళ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అండ్ డైలీ అక్కడే నిలబడతారు, అంటే వేరే ప్లేస్కి వెళ్ళరు. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, నేను కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నించుంటున్నా అంటే నేను అక్కడే నించుంటా, ఇంకొక ప్లేస్కి పోను నించోవడానికి. కాబట్టి వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ చేసే అవకాశం లేదు. ఎవరైతే రాత్రిపూట చీరలు కట్టుకొని, మగపిల్లలు రాత్రిపూట చీరలు కట్టుకొని ఈజీ మనీ కోసం డబ్బులు సంపాదించాలని మహారాష్ట్ర, ఢిల్లీ, పూణే, కోల్కతా, బీహార్ ఏరియాల నుంచి వస్తారో అండ్ మణిపూర్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తారో అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ పనులు చేస్తున్నారనే కంప్లైంట్ నా దగ్గర కూడా ఉంది. నేను కూడా ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న సో కాల్డ్ పెద్దవాళ్ళకి ఏం చెప్తాను అంటే, పెద్దవాళ్ళు అంటే కమ్యూనిటీని లీడ్ చేసే లీడర్స్కి ఏం చెప్తాను అంటే, గురువులకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ అకామిడేట్ చేయకండి అని ఇది 2019 నుంచి నేను చెప్తూనే ఉన్న వాళ్ళకి. అట్లా. సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు సెక్స్ వర్కర్స్ అని చెప్పారు కదా, సో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఓన్లీ సెక్స్ వర్కర్ అయినా లేదంటే బెగ్గర్గా అయినా ఉంటారు. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని వీ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ బై ద ఫ్యామిలీ. వెన్ వి సే దట్ నేను ఒక ఆడపిల్లలాగా మారిపోవాలి అనుకుంటున్నా అంటే ఫ్యామిలీ విల్ త్రో అవుట్ అస్, నీ వల్ల మా పరువు పోతుంది అని. అక్కడ ఎడ్యుకేషన్ కట్ అవుతుంది, ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకుండా పోతుంది. ఒక పూట అన్నం తినాలంటే కూడా పిలిచి అన్నం పెట్టేవాళ్ళు లేని ఒక డార్క్ నైట్ దగ్గర మనం కూర్చొని ఉంటాం అద్దం ముందు. అక్కడ మనకు ఉద్యోగం ఇవ్వడానికి కానీ, చదువుకుంటావా నువ్వు చదువుకో నేను చదివిపిస్తానని చెప్పేవాళ్ళు కానీ ఒక్కటే చెప్తుంటారు, మంచిగా మొగోన్లాగా బతుకు, మొగోన్లాగా బతుకు, మొగోన్లాగా బతుకు అంటారు తప్ప ఇంకొక మాట వాళ్ళకి రాదు. నువ్వు మొగోడివే అని వాళ్ళు
మన సెక్షువాలిటీని వాళ్ళు జడ్జ్ చేస్తారు తప్ప మనసు ఎట్లా ఆలోచిస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివన్నీ ఆలోచించే జనరేషన్లో నేను లేను. ఆ జనరేషన్ నుంచి వచ్చినా కాబట్టి చెప్తున్నా. సో ఏం చేస్తారంటే, నువ్వు మగపిల్లగానిలాగా ఉంటేనే ఇంట్లో ఉండు, నువ్వు ఇట్లా ఆడంగి బట్టలు వేషాలు వేసినా, ఆడబట్టలో వేషాలు వేసినా, చెక్కగా వేషాలు ఏమైనా వేసినా గెట్ అవుట్. అక్కడ ఏమైపోతుంది, ఎవ్వరూ ఉండరు. ఇంకా ఈ మనిషి ఎక్కడికి వెళ్తారు, ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. కమ్యూనిటీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కమ్యూనిటీ కూడా ఇంట్లోంచి బయటికి ఇట్లనే గెంటేయబడిన వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం అందరూ 99% అలాగే ఉన్నారు ఆ కాలంలో. సో వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే బెగ్గింగ్ ఒకటే. సెక్స్ వర్క్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఆ బెగ్గింగ్ ఆప్షన్ కూడా ఎలా వీళ్ళు కమ్యూనిటీ అడాప్ట్ చేసుకున్నారు అంటే, పురాణాల్లో రామాయణంలో కావచ్చు, మహాభారతంలో కావచ్చు, ఏవైనా సరే మన హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాల్లో హిజ్రాల దీవెన తీసుకుంటే మంచి జరుగుతుంది. వీళ్ళు డబ్బులు ఊరికే తీసుకోరు. 10 రూపాయలు తీసుకుంటే మీరు చల్లగా ఉండాలి. ఎవరైనా 100 రూపాయలు ఇచ్చి ఏమడుగుతారు, నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నాక, ఎగ్జామ్ పాస్ అవ్వాలని. అప్పుడు మనం ఏం చెప్తాం, మంచిగా చదువుకున్నావు కదా, ఏం కాదు, దేవుడు చల్లగా చూస్తాడు పోని, అతని చేతి మీద, అతని తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. అమ్మా నాకు దానం చేయండి అనేది బెగ్గింగ్. నువ్వు నాకు ఇచ్చి నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు కాబట్టి నేను దాన్ని బెగ్గింగ్ కింద అసలు కన్సిడర్ చేయా. బట్ సొసైటీ ఇచ్చిన నేమ్ దానికి అడుక్కోవటం. బెగ్గింగ్ అనే వర్డ్ సొసైటీ ఇచ్చింది. అప్పుడు మనం గుడిలోకి వెళ్తాం, ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్ళి 1,00,000 రూపాయలు ఉండిలో వేస్తాం. దేవుడు ఆశీర్వదించినట్టు మనకు అనిపిస్తుంది, కానీ కనిపిస్తుందా? కనిపించదు. కానీ హిజ్రాలకు ఎవరికైనా నువ్వు 100 రూపాయలు ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, నీ కోరికలు నెరవేరుతాయి అని ఒక 1 రూపీ తీసుకొని లక్కీ కాయిన్ కింద పర్సులో పెట్టుకుంటారు. కాబట్టి ఆ కమ్యూనిటీ అలా డబ్బులు తీసుకుంటున్నారు ఆశీర్వదించి. దాన్ని బెగ్గింగ్ అని నేను అనను ఇప్పటికీ కూడా. అండ్ డబ్బులు అంటే ఇప్పుడు ఒకప్పుడు 10 రూపాయలు ఇచ్చినా తీసుకునేది, 20 రూపాయలు ఇచ్చినా తీసుకునేది. ఇప్పుడు ఏంటంటే రుబాబ్ చేస్తున్నారు, ఇదే కావాలి, ఇంతే కావాలి. ఆ రుబాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా మన తెలంగాణలో పుట్టిన వాళ్ళు అయ్యి ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోవాలి, మైగ్రెంట్ కమ్యూనిటీ. హైదరాబాద్ అనేది ఒక మామిడి పండు బుట్ట లాంటిది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి బ్రతకాలనుకుంటారు. ఎటువంటి పని చేసే వాళ్ళని ఇక్కడ వచ్చి బతుకుతారు. సో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మైగ్రేట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సాయంత్రానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇప్పుడు చెప్పిన కదా, వేషాలు వేసేటోళ్ళు రాత్రి హిజ్రాలాగా, పొద్దున మగపిల్లోళ్ళలాగా, ఇంటికి వెళ్ళి పెళ్ళాం పిల్లల దగ్గర భర్తలాగా, మామ అని పిలిపించుకుంటాడు, బాబాయ్ అని పిలిపించుకుంటాడు, చిన్నాన్న అని పిలిపించుకుంటాడు, డాడీ అని పిలిపించుకుంటాడు, వాడు తాత అని కూడా పిలిపించుకుంటాడు. రాత్రి అయితే చీరలు కట్టుకుంటారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కమ్యూనిటీ పేరు చెప్పి కమ్యూనిటీలోకి కూటి కోసం కోటి విద్యలు ఉంటాయి అని మనం విన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు మానేశారు అది వినటం. ఆ కూటి కోసం కోటి విద్యల్లో ఈ హిజ్రా కమ్యూనిటీని ఎంచుకుంటున్నారు మగవాళ్ళు, కేవలం డబ్బులు సంపాదించడం కోసం. అట్లాంటి వాళ్ళే మిమ్మల్ని హరాస్ చేస్తారు తప్ప, జెన్యూన్గా ఎవరైతే తనని తాను హిజ్రా అని చెప్పుకొని తన ఇంట్లోంచి బయటకు వచ్చి 1 రూపాయి కోసం కష్టపడి బ్రతికిన వాళ్ళు ఎవ్వరూ కూడా డబ్బుల కోసం హరాసే చేయరు. ఆడపిల్లలనైతే అసలు డబ్బులే అడగరు హిజ్రాలు అనేవాళ్ళు. ఓన్లీ మగపిల్లల దగ్గరే తీసుకుంటారు. అక్క చెల్లెల్లాగా ట్రీట్ చేస్తారు, లేదా అమ్మలాగా ట్రీట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రేమగిస్తే తీసుకుంటారేమో తప్ప, అసలు ఆడవాళ్ళు ఇప్పుడు ట్రైన్లు అడిగేటోళ్ళు ఉన్నారు, సిగ్నల్ అడిగేటోళ్ళు ఉన్నారు, షాప్లు అడిగేటోళ్ళు ఉన్నారు. ఈ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే అడుగుతారో ఆడవాళ్ళని అసలు బిల్కుల్ పైసలు అడగరు. అండ్ మీరు కూడా మాలాగా నార్మల్ మనుషులే కదా, మరి మీ నోటికి ఎందుకు అంత పవర్ ఉంటుంది? నోటికి అంత పవర్ ఎందుకు ఉంటుంది అంటే, ఇట్స్ స్పిరిచువల్ థింగ్. మనుషులుగా పుడతాం మనం. సృష్టిలో 2 అంటారు, కానీ ఆ సృష్టించినతనే 3వ జెండర్ సృష్టించాడు, దట్ ఈస్ అర్ధనారీశ్వర. అర్ధనారీశ్వర తత్వం ఏం చెప్తుంది మనకు? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉన్నటువంటి ఒక ఆదిపరాశక్తి రూపాన్ని ప్రపంచానికి ఆయన చూపించాడు. శివుడు చూపించాడు. శివుడు చూపించిన తర్వాత విష్ణుమూర్తి ఏం చేశారు? సాగర మదనం చేసేటప్పుడు, అమృతాన్ని చిలికేటప్పుడు రాక్షసులకి, దానవులకి, దేవుళ్ళకి గొడవైనప్పుడు అమృతాన్ని మంచి వాళ్ళకి అందిస్తే సృష్టి బాగుంటుంది. జగత్ కళ్యాణం కోసం ఆయన ఏం చేశాడు? విష్ణుమూర్తి ఏదో ఒక వేషం వేసుకొని వెళ్ళి కూడా చేయొచ్చు కదా. మోహిని అవతారం ఎందుకు దాల్చాడు? భస్మాసురుని చంపి అలాగే అమృతాన్ని మంచి వాళ్ళకి అందించాలి, మంచి వాళ్ళకి అందించాలని ఒక ఉద్దేశంతో ఆయన మోహిని అవతారం ఎత్తాడు. సో మనం చరిత్రలోకి వెళ్తే, ఏ చరిత్రలోకి వెళ్ళినా ట్రాన్స్జెండర్స్కి ఒక అద్దం పట్టేలాగా మన ధర్మాలు చెప్తుంటాయి. వీళ్ళ ఆశీర్వాదం మంచిది, వీళ్ళ కాలు మొక్కితే మంచిది, వీళ్ళ దగ్గర చీర తీసుకుంటే మంచిది, వీళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకుంటే మంచిది. ఇప్పుడు అవి కానీ ఒక 100 ఏళ్ల క్రితం వెళ్తే వీళ్ళ దగ్గర ఒక పిడికడొడ్లు తీసుకుపోతే పొలం బాగా వండుతుంది,
వీళ్ళ దగ్గర వీళ్ళు నేర్చిన చీరలు తీసుకపోతే పిల్ల కాపురం చల్లగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే అడుక్కుంటున్నారు హిజ్రా కమ్యూనిటీ ఈ జనరేషన్లోనే. లైక్ ఒక 80 నుంచి స్వతంత్రం రాకముందుకు వరకు కూడా హిజ్రా కమ్యూనిటీ అంటే భాయిజీ అనేవాళ్ళు వాళ్ళని. భాయిజీ వాళ్ళు కుర్తా పైజామాలు వేసుకొని ఆడపిల్లల్లాగా బిహేవ్ చేసే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండేది, కుర్తా పైజామానే వేసుకుంటారు. భాయిజీ అనేవాళ్ళు వాళ్ళని. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మన భారతదేశానికి దక్కన్లో ఉన్నటువంటి ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత హిజ్రాలు ఇలా ఉంటారు, పురాణాల్లో ఇలా ఉన్నారని కొన్ని పుస్తకాలలో రాసున్నది చూపించడం వల్ల హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ హిజ్రా కమ్యూనిటీ ఈజ్ బాండ్ టు చేంజ్. అంటే అప్పుడు వాళ్ళకంత విల్ పవర్ ఉండేది కాదు. మేము పూర్తిగా ఆడపిల్లల్లాగా మారిపోతే మాకు డిస్క్రిమినేషన్ ఎక్కువవుతుందేమో అని భయపడేటువంటి ఆ కమ్యూనిటీకి కాస్త ప్రోత్సహించి మీరు ఇలా ఉన్నా కూడా మీ విల్ పవర్ ఇదే ఉంటుంది, మీ టంగ్ పవర్ ఇదే ఉంటుంది, సొసైటీలో మీరు ఇలాగే ఉంటారు, కావాలంటే పురాణాలు చూడండి అని భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, స్త్రీ సూక్తం కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, వీటన్నిటిలోది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అప్పటికి మన కమ్యూనిటీ ఇక్కడ చదువులు వాటిల్లో చాలా తక్కువ ఉన్నారు. శిఖండి అంటే తెలుసు, కానీ శిఖండి జెండర్ ఏంటో తెలీదు మన ఇండియాలో. సో హైదరాబాద్ ఈజ్ ద హబ్. హైదరాబాద్ అనేది ఒక మొట్టమొదటి ప్లేస్ ఎక్కడైతే హిజ్రా కమ్యూనిటీ తన జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆ స్పిరిచువల్ పవర్ కమ్యూనిటీకి ఎప్పుడు ఎందుకు ఉంటుంది అంటే, ఇది కూడా నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న కమ్యూనిటీకి తెలీదు. నేను పుట్టినప్పుడు బయాలజికల్గా అబ్బాయిలా ఉన్నాను, తర్వాత నన్ను నేను అమ్మాయిలా చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు హాస్పిటల్స్, సర్జరీస్, డాక్టర్స్ ఉన్నారు. ఆ కాలంలో దాయమ్మ నిర్వాణ్ అంటారు దాన్ని. అంటే దాయమ్మ నిర్వాణం అంటే భోజరాజ్ మాత, సో కాల్డ్ మురిగి మాత అమ్మవారిని ఒంటిపై ఆవాహన చేసుకొని కత్తితో వాళ్ళకు ఉన్నటువంటి పురుషాంగాన్ని నరికేస్తారు. పురుషాంగం అనేది ఏదో అందరికీ ఉన్నట్టేమి ఉండదు, అక్కడ కొంచెం ఫ్లష్ ఉంటుంది అక్కడ అంతే. ఎందుకంటే పుట్టినప్పుడే వీళ్ళు అసైన్ అదే. అంటే వాళ్ళకి మర్మాంగాలు అనేవి సరిగ్గా కనపడకపోవడం, చాలా చిన్నగా ఉండడము, ఇదే ఉంటుంది. ఉండడం వల్ల చాలామంది అప్పట్లో ఇచ్చేసేవాళ్ళు. అంటే ఇగో తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ని చూసుకునేటప్పుడు ఆడవాళ్ళలాగా ఉండాలి కదా, దేవుడిని మనం అడిగితే మనకి ఏం దారి చూపిస్తాడంటే దేవుడు చూపించిన దారి ఇది, కట్ చేసుకోమని. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వేడి నెయ్యి, మరుగుతున్న నెయ్యిని పప్పుచారి గరిటె లాంటి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతో ఎక్కడైతే కోసారో అక్కడ పోసేవాళ్ళు. ఆ వేడి నెయ్యి పోయటం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న నర్వస్ సిస్టమ్ మొత్తం స్ట్రక్ అయిపోయేది, కాలిపోయి బ్లీడింగ్ అవ్వకుండా. ఆ సర్జరీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఒక్కసారి జస్ట్ ఊహించుకో. ఆ సర్జరీ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి లేచి తిరగాలి అంటే 41 రోజులు దీక్ష, ఒక హిజ్రా చేయవలసిన దీక్ష. 41 days అద్దం చూడకూడదు, మగవాళ్లతో మాట్లాడకూడదు, కన్న తల్లిదండ్రులతో కూడా మాట్లాడకూడదు. 41 days ఓన్లీ మాతా ఈజ్ నథింగ్ బట్ భోజరాజ్ మాత ఆర్ మురిగి మాత. కొంతమంది మాత అంటారు, కొంతమంది మురిగి మాత అంటారు. ఓన్లీ మాత ఈజ్ ఎనఫ్, కామన్. ప్రతి ఒక్కళ్ళు మాత అనుకుంటారు. ఇప్పుడు నడుస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది, మాత అనుకో, తగ్గిపోతుంది. ఆ సుప్రీం పవర్ మా బాడీని కంట్రోల్ చేస్తుంది, మా నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది, మా మైండ్ని కంట్రోల్ చేస్తుంది, మా థాట్స్ని కంట్రోల్ చేసి డివోషనల్ వైపు అది తీసుకెళ్ళిపోతుంది. ఆ 41 days తర్వాత వీఆర్ ఈక్వల్ టు ఏ సైంట్ అనొచ్చు నేను. ఒక దేవుణ్ణి పూజించడానికి అర్హత కలిగినటువంటి ఒక ప్యూర్ సోల్ అవుతుంది 41 daysకి. అయిన తర్వాత మనం పూజ చేసేటప్పుడు ఆ దేవుడికి మనం అర్పించుకుంటాం. అర్పించుకున్న తర్వాత దేవుడు వెళ్ళింది ఒక సైన్ ఇస్తారు మాత. మనం ఏం చేస్తారంటే, మీరు ఇందాక దూద్దార్ అని ఒకటి ఉంటుంది, పాలు పోస్తారనమాట. ఆ పాలని అమ్మవారి ముందు పాలబిందెను పెట్టి దాన్ని అలంకరించి చక్కగా అమ్మవారు దాంట్లో ఆవాహన అయ్యేంత పూజ చేసి, బ్రాహ్మణులు ఎవ్వరూ చెయ్యరు, ఓన్లీ శబ్దం మీన్స్ మాత. అంతే. ఒక మంత్రము, ఒక జపము అవేమి ఉండదు. ప్యూర్ హార్ట్ తోటి పసుపు కుంకుమలు పాలు పోసి ఆ బిందెని మాత అనే పదంతో ఆ బిందెని తన తలపైన పెట్టి తీసుకొని వెళ్ళి పారుతున్నటువంటి గంగలో పోసి, నా రూపం నువ్వు తీసుకో, నీ రూపం నాకు ఇయ్యమ్మా. అంటే ఇప్పటి వరకు నేను కొంచెం మస్కులర్గానో లేకపోతే మ్యాన్లీగానో లేకపోతే కొంచెం ఎట్లనో కనపడ్డా కదా, నీ రూపాన్ని నాకు ఇవ్వమ్మా అని చెప్పి అమ్మవారికి పాలతోటి
తర్పణం అదే పూజ చేసి అర్పించి ఆ పాలన్నీ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ ఆ నీళ్ళని చూపించి దండం పెట్టుకోమని అమ్మని తలుచుకోమంట. తర్వాత మళ్ళీ ముసుకేసి ఇంటికి తీసుకొచ్చినాక అమ్మవారినే చూడాలి, ఎవరిని చూడకూడదు కళ్ళు మూసుకున్నాము అంటే. ఆ మాత పూజ అయ్యేంతసేపు, నాకు సర్జరీ అయితే నేను కళ్ళు మూసుకునే ఉండాలి ఇంకా ఆ రోజు, ఆ ఒక్కరోజు. ఇప్పుడు మాత అనుకునేటప్పుడు అద్దాన్ని చూసుకొని మాత అంటే నా ముఖం కనిపిస్తుంది, నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. ఫోన్లో మాట్లాడుకుంటున్నా అనుకో మాత అంటే ఫోన్లో కాన్సన్ట్రేషన్ పోతుంది, నా మైండ్ దెబ్బతింటది. అండ్ అమ్మ నాన్నతో మాట్లాడితే కనెక్ట్ అయిపోయి బాధలోకి వెళ్ళిపోతాం, అక్కడ మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం మాత అన్న వర్డ్తో. మగపిల్లలను చూసినా కానీ ఎవరిని, అందుకే ఒక క్లోజిటివ్ రూమ్లో ఉంచేవాళ్ళు అప్పట్లో, ఉంచేవాళ్ళు. టీవీ కూడా లేదు, టీవీ కూడా చూడలేదు నేను. టీవీలో మగవాళ్ళు కనిపిస్తారు, చూడొద్దు. మగవాళ్ళు టీవీలో కనిపిస్తారు కదా, చూడొద్దు అనేవాళ్ళు. మేము టీవీ కూడా చూడలేదు, నేను లిటరలీ టీవీ కూడా చూడకూడదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సోల్ విల్ బీ కనెక్టెడ్ స్పిరిచువల్లీ టు ద గాడ్. మన ఆత్మ అనేది, మన దేహం కాదు, మన ఆత్మ అనేది దేవుడితో సంభాషించడం మొదలు పెడుతుంది. దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళింది కూడా తెలుస్తుంది. పాలైపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత తలుపులు వేసేస్తారు, దేవుని దగ్గర పడుకోమని చెప్తారు మాత అనుకుంటేనే. అప్పటికి మన గాయం పూర్తిగా నయం కాదు, కొంచెమే నడవగలుగుతాం. ఎందుకంటే 2 తొడల మధ్య ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసేస్తే మన మొత్తం బాడీ నర్వ్ సిస్టమ్ అంతా అక్కడే ఉంటుంది కదా. ఊహించుకో, చిన్నగా కట్ అయితేనే బ్యాండేజ్ వేసుకొని ఉఫ్ అనుకుంటాం. అక్కడ ఆ ప్లేస్లో అంత పెద్ద గాయం జరిగినా కూడా ఆ గాయం తగ్గిపోతుంది అంటే ఆ మాత అనే పవర్ ఏంటి, ఆ సుప్రీం పవర్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఆ పవర్ మా నాలుకకు ఉంటుంది కాబట్టి అందుకే మేమంతా స్పెషల్, అందుకే మా ఆశీర్వాదం అంత స్పెషల్, అందుకే మా తిట్టు అంత పవర్ఫుల్. మీ నోరు అంత పవర్ఫుల్ కదా, బట్ మీకు మొక్కలు చూస్తే మాత్రం పాపం అని చెప్పంటారు. మోకాలు కాదు, మోకాలు పైన ఉన్నటువంటి భాగం. ఓకే, మోకాలు కాదు, మోకాలు పైన ఉన్నటువంటి ఒక సర్జరీ చేయించుకున్నటువంటి భాగం. ఎందుకంటే ఆ భాగం ప్రతిరోజు మమ్మల్ని బాధ పెడుతూనే ఉంది, దానికోసమే మేము ఇలా అయిపోయాం. ఆ భాగం అనేది దేవుడు మాకు జెన్యూన్గా ఇచ్చి ఉంటే ఈరోజు మేము అసలు ఒక థర్డ్ జెండర్ అనేటువంటి వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళే కాదము. మేము పుట్టాము అంటే దేవుడు మేము భూమి మీద ఉండాలి అనుకున్నాడు, మేము మంచి చేయాలి అనుకున్నాడు, మేము దిశానిర్దేశం చేయాలి అనుకున్నాడు. బికాస్ మా కమ్యూనిటీ వాళ్ళు చాలామంది చాలా పొజిషన్స్లోనే ఉన్నారు, మన ఏ కాలంలో చూసుకున్నా, ఒక్క ఈ కాలంలో తప్ప. కాబట్టి అంటే చీరెత్తి చూపిస్తే మా పెయిన్ కనిపిస్తుంది, మా సంతోషం కనిపించదు అక్కడ. ఎందుకంటే మేము పడ్డ స్ట్రగుల్ దానికోసం కనిపిస్తుంది కాబట్టి అది చెడుగా భావిస్తారు అందరూ, అది చూడకూడదు అని చెప్తాం మేమే. ఎందుకంటే దానికోసమే మా జీవితం అంతా సర్కిల్ ఇలా అయిపోయింది కాబట్టి అలా చూడకూడదు అనేది ఇప్పుడే అంటున్నారు, ఒకప్పుడు కూడా అనేవాళ్ళు. ఎవరైతే బట్టలు ఇప్పేసి నగ్నంగా నించున్నప్పుడు మన కళ్ళు ఎటు పోతుంది, ఎవరికన్నైనా పురుషుడి కన్ను ఫస్ట్ ఎక్కడికి పోతుంది, అక్కడికే వెళ్తుంది. ఎందుకు అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచే నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఫస్ట్ నీ కన్ను అక్కడికే వెళ్తుంది, వీళ్ళకి ఏముంది ఇడా అది. అందుకనే అది చెడ్డగా భావిస్తారు తప్ప అది దానికి కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ ప్లేస్లో నేను నీకున్నట్టో ఇంకొకరికి ఉన్నట్టో ఉంటే నాకు ఈ కర్మ వచ్చేది కాదు, అందుకనే దాన్ని పాపం కింద పోలుస్తారు అంతే తప్ప మోకాళ్ళు కాదు. మోకాళ్ళ పైన ఇంకొంచెం భాగం. మోకాళ్ళు ఎందుకు చూపిస్తారు, వాళ్ళు చూపించేటప్పుడు మోకాళ్ళు అందరికీ ఉండే మోకాళ్ళే కదా, కానీ ఒక మగవాళ్ళకి ఆడవాళ్లకు లేనటువంటి ఒక భాగం ఏదైతే మా శరీరంలో ఉందో అదే చూపిస్తారు, అట్లా అనమాట. నేను ఎక్కడో చదివాను, హిజ్రాల్ చనిపోయినప్పుడు నగ్నంగా ఎవరు లేని ప్లేస్లో అంత్యక్రియలు చేస్తారని చెప్పి. అండ్ అది ఎవరైతే చూస్తారో, ఒకవేళ నార్మల్గా ఎవరైనా చూస్తే అదృష్టం కలుగుతుందని చెప్పి. సో అది నిజమేనా? హిజ్రా చావు లక్ష్మీ స్వరూపం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ స్పిరిచువాలిటీతో ఉండి ఇన్ని పూజలు చేసి ఇంత ధర్మాలు చేసి మేము అడుక్కున్నది తిని, ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళంటే కడుపు నిండా అన్నం ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడంటే కారు కావాలి, బంగ్లా కావాలి, కిలో బంగారం కావాలి, వడ్డానం కావాలి ఇప్పుడు జనరేషన్కి. అప్పుడు 100 సంవత్సరాల వెనకాల వెళ్తే ఎలా ఉండేదంటే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు అన్నటువంటి ఒక ధోరణిలో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు డివోషనల్గానే ఉండేవాళ్ళు. వాళ్ళని రాత్రిపూట తీయడానికి కారణం ఏంటి అంటే సొసైటీలో యాక్సెప్టెన్సీ తక్కువ ఉన్న కాలంలో ఈ రోడ్డు మీద నుంచి వెళ్తే మా పిల్లలు కూడా మీలాగా అయిపోతారు కాబట్టి రోడ్డు మీద నుంచి మీరు శవాన్ని తీసుకెళ్ళొద్దు. ఓకే, అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
మర్యాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉంటారు? ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్సే ఉంటారు. ఎందుకంటే నేను కొడుకుని కన్నా వాడు ఇట్లా అయిపోయినా పరువు తీసిండు, ఈ జనరేషన్ అంతా ఒక పక్కకు ఉంటుంది. ఈ స్టఫ్ అంతా మర్యాద చేసే స్టఫ్ ఒక పక్కన ఉంటుంది. ఈ స్టఫ్ ఏమంటుందంటే వాడి రోడ్డు మీద నుంచి వెళ్ళొద్దు, నా ఇంటి ముందు నుంచి వెళ్ళొద్దు, రోడ్డు మీద నుంచి వెళ్ళొద్దు, ఇంటి మీద నుంచి వెళ్ళొద్దు అంటే ఎప్పుడు వెళ్ళాలి? అర్ధరాత్రి అందరూ నిద్రపోయి ఉంటారు. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, ఎవ్వడూ లేడు, కాబట్టి అర్ధరాత్రి తీసుకెళ్లేవారు. నగ్నంగా అయితే ఏమీ అంత్యక్రియలు చేయరు. అంత్యక్రియలు అందరి ఆడవాళ్ళ పసుపు కుంకుమలు, ఒక పట్టు చీర కట్టి, కొంతమంది బియ్యం పోస్తారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. కేరళలో ఇంకొక పద్ధతిలో చేస్తారని విన్నాను. నేను చూడలేదు. కేరళలో 150 సంవత్సరాల క్రితం ఎలా చేసేవాళ్ళంటే సగం మనిషిని ఇక్కడ వరకు మట్టిలో పాతిపెట్టి మిగతాది కట్టెలతో పేర్చి కాల్చేవాళ్ళు. అంటే సగం ఇటు సగం అటు, నువ్వు సగం కాబట్టి, నువ్వు స్త్రీవి కావు పురుషుడు కావు కాబట్టి పురుషుడి భాగం ఇక్కడ వరకు నువ్వు భూమి లోపలికి వెళ్ళిపోతే ఈ పైన భాగం స్త్రీ మొత్తం ఆకాశానికి వెళ్ళాలనేది అలా చేసేవాళ్ళు అనేది ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. నాకు డాక్యుమెంట్ పేరు గుర్తుకు లేదు. ఐ హావ్ సీన్ ద డాక్యుమెంట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సో అప్పుడు చూసినప్పుడు నేను అప్పుడు దాన్ని స్టడీ చేస్తే కానీ నాకు తెలియలేదు. సో ఇంకొక చోట ఏంటి అంటే చీకట్లోనే ఎందుకు తీసుకెళ్తారంటే, ఇప్పుడు మీరే అన్నారు చూస్తే అదృష్టం అని. ఈ అదృష్టం కోసం అందరూ ఎగబడితే ఆ క్రిమేషన్ కాస్త పాడైపోతుంది కాబట్టి చెప్పకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాత్రి పగలు కాని ఒక సమయం ఉంటుంది, మిడ్ టైం. మేము అప్పట్లో అనేటోళ్ళు కదా, అటు ఇటు కాని రాత్రి పుట్టిండు వీడు, అందుకే అటు ఇటు కానోడు అయ్యిండు వీడు. అంటే నేలకి ఆకాశానికి మధ్య టైంకి కూడా ఒక మధ్య టైం ఉంటుంది. ఆ మధ్య టైంలోనే క్రిమేషన్స్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళడం కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, రాత్రి 2 గంటల వరకు చేసేటంత పేషెన్సీ లేదు. అండ్ కల్చర్ గురించి తెలుసుకొని చేసేంత పేషెన్సీ కూడా జనాలకు లేదు. జనరల్గా చేస్తున్నారు. బట్ లిటరలీ చెప్పాలంటే కొన్ని డూస్ కొన్ని డోంట్స్ ఉంటాయి. అవి నేను చెప్పకూడదు, బికాజ్ ఇది క్రిమేషన్ కాబట్టి, అంత్యక్రియలు కాబట్టి చెప్పట్లేదు. చాలా చేస్తాం మేము. అవి ఎవరికి చెప్పం. మాకెవరు చెప్పారు? మా నాని గురువులు చెప్పారు. మా నిను గురువులకు ఎవరు చెప్పారు? దాది గురువులు చెప్పారు. ఆ దాది గురువులకు ఎవరు చెప్పారు? చోద్ గురువులు చెప్పారు. వాళ్ళ గురువులకు ఎవరు చెప్పారు? గురువు పరంపరలో మన ఇంట్లో సావిట్లయితుంది, మనం ఇట్లా చేసుకోవాలి బిడ్డ, మన ఇంట్లో ఇది పద్ధతి ఇట్లా చేసుకోవాలి. కులము గోత్రము ఇవేమి ఉండవాడ, పరంపర. మా పెద్దవాళ్ళు ఎలా చేశారో మేము అలా చేస్తాం, అట్లా అనమాట. అంతే తప్ప ఈ చూస్తే అదృష్టం అనేది ఎందుకు ఉంటుంది అనేది మీకు నేను క్లియర్ చేశాను. అండ్ ఇవన్నీ మిత్ అనమాట. బట్టలు లేకుండా చేయటము ఇవన్నీ మిత్తే. అంటే ఈ కొన్ని హిస్టరీలో కొన్ని అసలు చరిత్ర చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే ఎక్కడో ఒక చోట ఇవి తగలబడబడిపోయినాయి. ఖాతిని పెంచడం వల్ల వీళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాల్సి వస్తుంది అని హిస్టరీ అంతా తగలబెట్టేసిన పుస్తకాలలో ఉంటాయి ఇట్లా. పురాణాల్లో మీకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది, బట్ ఈ రోజున్న సొసైటీలో ఈ రోజున్న టైంలో మీకు సిగ్నిఫికెన్స్ ఉందా? ఒక క్రిమినల్గా ఎక్స్టార్షన్ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళలాగా, ఒక దొంగ లంగా ఇంకేమైనానండి, అన్ని బూతులు కొజ్జ చెక్క పాయింట్ ఫ్రై, ఒక గారు అనేటువంటి ఒక గౌరవం కానీ, మనిషి అనేటువంటి ఒక గౌరవం కానీ లేకుండా ఇప్పుడు అయ్యింది. ఇది కూడా మోస్ట్లీ 2020లోనే స్టార్ట్ అయింది. 2020 వరకు కూడా 2020 వరకు చాలా బాగున్నారు. 2010 వరకు 11-12 వరకు కూడా హ్యావ్ సీన్ ద వెరీ సీనియర్ కమ్యూనిటీస్ ఈ గొడవలు లేకుండా ఏది లేకుండా పద్ధతిగా ఉండేవాళ్ళని చూసా. ఎప్పుడైతే ఈ 2016 వచ్చిందో 15, 16, 14 ఆ టైం నుంచే ఈ ఒక రౌడీజం అనేది, ఒక గూండాయిజం అనేది, డబ్బులు అడిగి తీసుకోవడం మానేసి కొట్టి గుంజుకోవడం లాంటిది. అంటే అప్పటి వరకు ఉన్న కమ్యూనిటీకి అసలు ఏమీ వద్దు. ఎందుకంటే హిజ్రాలు అంటే హిజ్రాల దగ్గరనే పుడతారు, హిజ్రాల దగ్గరనే బతుకుతారు, హిజ్రాల దగ్గరనే చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు పుట్టంగానే హిజ్రాల దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేసిన కమ్యూనిటీ ఉంటుంది కదా. బర్త్ అసైన్ చూసి వీడికి ఏం లేదు, అందులో సిస్జెండర్ అయి ఉండొచ్చు కొంతమంది. సిస్జెండర్ అంటే 2 అవయవాలతో పుట్టిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అవయవాలమే లేకుండా పుట్టిన వాళ్ళకు డాక్టర్ ఒక సర్జరీ చేస్తారు. ఇంటర్సెక్స్ పీపుల్, ఇంటర్సెక్స్ కమ్యూనిటీ అంటారు, ఐమ్ సారీ. ఆ ఇంటర్సెక్స్ పీపుల్ పుట్టుంటారు, తీసుకెళ్ళి ఇచ్చేస్తారంటే డాక్టర్లకి అవేర్నెస్ లేదు, పేరెంట్స్కి అవేర్నెస్ లేదు. అప్పుడు ఇది ఎక్కడ కరిక్యులమ్స్లో కూడా రాసున్నటువంటి చరిత్ర కాదు, ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇచ్చేసేవాళ్ళు పిల్లల్ని. అండ్ కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంటే కూడా వీడు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తుంటే వీళ్ళ పరువు పోతుందని తీసుకెళ్ళి వదిలేయడం వాళ్ళ ఇళ్ళ ముందు, ఇవన్నీ చేసేవాళ్ళు అప్పుడు కమ్యూనిటీ వాళ్ళు, అప్పుడున్న జనరేషన్. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏమనుకునేవాళ్ళు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట,
ఉండడానికి చోటు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, జనరేషన్ అలా లేదు. అన్నీ కావాలి, అన్ని ప్రతిదీ కావాలి. మేము కూడా ఈక్వల్ అంటున్నారు. వీఆర్ ఈక్వల్ యాజ్ ఎ హ్యూమన్. బట్ హ్యూమన్కి ఏం కావాలి నన్ను అడిగితే? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం అని ఎందుకు అంటున్నాము? 100 సంవత్సరాల క్రితం అయితే ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. కేవలం పంటలు పండించుకొని, నువ్వు బియ్యం పండిస్తే నాకు ఒక సోలెడు బియ్యం పెట్టు, నేను కూరగాయలు పెడతా. ఎందుకంటే అప్పుడు ఆయిల్ అనేది జీరో. మనకి ఆయిల్ గురించి పెద్దగా తెలియదు. దేవుడికి దీపం పెట్టడానికి నెయ్యి ఇలాంటివి వాడేవాళ్ళు. కూరలలో ఆయిల్ తక్కువ వాడాలి, ఎందుకంటే ఇంత జనరేషన్ అనేదే లేదు. బట్టలు కూడా మీరు గమనిస్తే, ఇప్పుడు పక్కింటోడు పెళ్లి చేసుకున్నా కూడా వాడు పెళ్లి కార్డు ఇస్తే షాపింగ్ చేస్తాం మనం వెళ్ళి. అప్పుడు బట్టలు పిండి 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 పెయ్యి మీద జరిగిపోవాలి ఈపుల, లేకపోతే ప్యాంటుకు బొక్కలు పడేంత వరకు బట్టలు వేసుకునేవాళ్ళు. చెప్పులు కూడా అరిగిపోయి హోల్ పడేంత వరకు వేసుకునేవాళ్ళు. అప్పుడు గ్రోత్ అనేది అక్కడ ఆ సిస్టంలోనే ఉంది కాబట్టి అప్పుడు పెద్ద ఆశలు కోరికలు ఏం లేవు. ఉండడానికి గుడిసి ఉంటే చాలు అనుకున్న కమ్యూనిటీని నేను చూసినా. నా కళ్ళతోటి ఉండడానికి 4 ఫ్లోర్ల బిల్డింగ్ కావాలి అని హరాస్ చేస్తూ బ్రతికే వాళ్ళని, అడ్డదిడ్డంగా సంపాదించే వాళ్ళని కూడా చూస్తున్నా. ఇప్పుడు నేను డబ్బు కోసమే ఉద్యోగం చేస్తున్నా, కానీ లిమిటెడ్ డబ్బు ఉంటే సరిపోతుంది నేను అనుకొని నేను ఒక్కదాన్నే అనుకుంటే కమ్యూనిటీకి మంచి పేరు రాదు. అంత కమ్యూనిటీ అట్లా అనుకోవాలి, అవునా కాదా? అది పక్కింటి ఆమె 4 బంగారు గాజులు కొనుక్కుంది అంటే మా అమ్మ ఏమంటది, నాకేడ కొనిచ్చిండు, ఉంగరం కొనియనికే గతి లేదు అనే పొజిషన్కి మనుషులం వచ్చేసాం. అంటే మనం ఒకళ్ళనొకరితో కంపేర్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు కంపారిజన్ లేదు, ఎవ్వరికి కంపారిజన్ లేదు. మనుషులు అనే వాళ్ళకి కంపారిజనే లేదు. ఆడ మగ వేరే తప్ప. ఆడవాళ్ళంటే ఇంటి నుంచి బయటికి రాకూడదు, మగవాడంటే కష్టపడి తీసుకురావాలి. ఇదొక్కటే ఉన్న ఉన్న తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, పక్కింటోడు కారు కొంటే మనం కారు కొనాలా. నా దోస్తు బ్రాస్లెట్ కొనుక్కుండు బంగారుది మమ్మీ నాకు కొను, వాడు కేటీఎం కొనుక్కుండు నాకు కేటీఎం కొను. కంపారిజన్స్ పెరిగినాయి. చాలామందికి తెలియంది ఏంటి అంటే, సినిమా అంటే చరిత్రని చూపించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఫిక్షనల్ అయిపోయింది. హ్యావ్ యూ సీన్ ఎంత ఫిక్షనల్ అయిపోయింది అంటే, ఏదో ఒక ఫిక్షన్ని తీసుకొని వచ్చి చూపిస్తే దాన్నే సినిమా కింద చూస్తున్నారు. కానీ చరిత్రనే సినిమా చూపించేవాళ్ళు. ఫస్ట్ సినిమా నాకు తెలిసి మన ఇండియాలో ఫస్ట్ కెమెరాతో తీసినటువంటి సినిమా 1947 భక్త ప్రహ్లాద. అదే ఫస్ట్ సినిమా స్క్రీన్ మీద వేసినటువంటి సినిమా, తీసినటువంటి ఒక సినిమా. భక్త ప్రహ్లాద చూసాం, శ్రీకృష్ణ పాండవి అని చూసాం, శ్రీకృష్ణ అర్జున చూసాం. అలా భగవద్గీత కావచ్చు, లేకపోతే ఒక తమిళ్ సినిమా ఉంది మరియమ్మ వాల్గు అని, అంటే మేరీ మాతని రా అని పిలిచేటువంటి ఒక సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ హిస్టరీ ఇన్ తమిళనాడు, అది చూసాము. అండ్ తర్వాత ద హోలీ మదర్, యేసుప్రభు గురించి వచ్చిన సినిమా. అది కూడా జర్నీ ఆఫ్ స్పిరిచువల్ పీపుల్ అయి ఉండొచ్చు, గాడ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా మనం జర్నీసే ఎందుకంటే చూసినవి తీశారు అండ్ తెలుసుకుని పురాణాలు తీశారు. పురాణాలు మాత్రం ఇవే, రామాయణం మహాభారతం, ఇవి మాత్రమే పురాణాలు. మిగతావన్నీ చూసి తీసినవి. ఇప్పుడు ఈవెన్ సాయిబాబాని చూసిన వాళ్ళు ఉన్నారు, బాబా సినిమా తీయగలిగారు. అండ్ జీజస్ని చూసిన వాళ్ళు ఉన్నారు, చూసిన సినిమాలే తీయగలిగారు. అంటే చూసినవి తీసిందేమో ప్రజెంట్, తెలుసుకొని తీసిందేమో చరిత్ర. సో ఇలాంటి చరిత్రలన్నీ మెల్లిగా ఏమైపోయినాయి ఇప్పుడు? ఒక డైమండ్ని దొంగతనం చేసేది పెద్ద సూపర్ హిట్ సినిమా కింద దాన్ని చూస్తున్నారు. నేను ఒక సినిమా చూసిన చిన్నప్పుడు, అదేంటి అంటే సంసారం ఒక చదరంగమో ఏదో ఉంటుంది ఆ సినిమా. ఒక తండ్రి 4 కొడుకుల్ని కంటే 4గురిలో ఒక్కడు మంచోడుండి మిగతా వాళ్ళు ఎదవలైతే ఎలా ఉంటుంది ఆ తండ్రి తల్లిదండ్రుల పరిస్థితి అనేది చూసాం. అది మనకు జరిగింది. అది కూడా ఒక బయోపిక్ ఆఫ్ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ బయోపిక్ అది. అండ్ ఒక అక్కజెల్లెలు ఉంటారు, అక్కజెల్లెలకు ఒక అన్యాయం జరుగుతుంది. అది ఎవరికో ఒక ఆడపిల్లకి జరిగే ఉంటుంది మన సొసైటీలో. అరే పలానా ఆమెకు ఒక ఇంత పెద్ద ఇది జరిగింది, భర్త ఇట్లా చేసిండు అనేది మనం చూస్తాం. ఆ పక్కింటోడు అసలు మంచోడు కాదు, పిల్ల మంచి తాగొచ్చి రోజు కొడతాడు. ఎందుకు కొడుతున్నాడు అనేది పక్కన పెడితే, ఆ కొట్టిన తాగుబోతు భర్తను ఎలా మార్చుకుంది అనేది ఒక సినిమా చూస్తాం. నిజంగా చాలామంది మార్చుకున్న వాళ్ళు లేరా? ఎంతో ఉన్నారు. అలా జరిగిపోయిందే చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఊహను చూస్తున్నాం. ఊహకి ఇప్పుడు వాల్యూ పెరిగింది. అట్లా కమ్యూనిటీలో కూడా అదే జరిగిందనమాట. అర్థమవుతుందా? ఒకప్పుడు పురాణాలు చెప్పుకొని కమ్యూనిటీ వాళ్ళు హ్యాపీగా బతికారు. తర్వాత కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళలో కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అంతే తప్ప అసలు లైఫ్ స్టైల్స్ ఎవరివి చేంజ్ అవ్వకుండా అలాగే మనం బ్రతికితే మాత్రం ఆ స్పిరిచువాలిటీ నాకు తెలిసి ఎర్త్ మీద అలైవ్గా కనిపించేదేమో. భగవంతుడు అనే ఒక వ్యక్తి, ఒక సుప్రీం
పవర్ మన కళ్ళకి కనిపించేదేమో. మనం వాటన్నిటిని దాటి ఒక 200 సంవత్సరాలు అంటే ఎన్నో గంటలు ఎన్నో రోజులు దాటొచ్చాం కాబట్టి మనము దేవుణ్ణి ఈరోజు ఇక్కడున్నాడు దేవుడు అని మనం దండం పెట్టుకుంటున్నాం. కానీ అప్పుడున్న వాళ్ళు పొలం పని చేసేవాళ్ళు దేవుడా నువ్వే దిక్కు, ఒడ్లు దంచేవాళ్ళు దేవుడా నువ్వే దిక్కు, ఇదే ఉండే. అప్పుడు ఎక్కడ లేడు దేవుడు, అంత చోట ఉన్నాడు అని బతికినటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోంచి వి కేమ్ అవుట్ అండ్ వీఆర్ లివింగ్ లైక్ మానవత్వం అనే విలువల్ని పక్కన పెట్టేసేసి ఓన్లీ విలువల కోసం బతుకుతున్నాం. మానవత్వ విలువలు లేవు, ఓన్లీ విలువలే ఉన్నాయి సొసైటీలో. మానవత్వం పక్కన మంట కలిసిపోయింది. అందుకనే మనం ఇక్కడికి వచ్చినాం. లేకపోతే నాకు తెలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, మనం అక్కడే ఉండేవాళ్ళం, ఆ అరోమాలోనే ఉండేవాళ్ళము, ఆ పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళమేమో. గ్రో అవ్వాలి కానీ మానవత్వ విలువల్ని పక్కన పెట్టి మనం పైకి రావాలి అనుకోవటం వల్లనే సొసైటీలో ఇంత డ్యామేజ్. ఇదంతా డ్యామేజ్. మా కమ్యూనిటీది కూడా ఇదే డ్యామేజ్. దాన్ని ఆపలేమా? ఆపాలి అంటే ఒకటి, నేను మళ్ళీ చెప్తున్నా, స్మార్ట్ ఫోన్స్ అన్నీ తీసేయాలి. ఆటోమేటికల్ లైఫ్లో నుంచి యాక్చువల్ లైఫ్లోకి రావాలి మనం. ఆటోమేటికల్ లైఫ్, ఈ గూగుల్ తల్లని అదని ఇదని ఈ ఫోన్లని ఇవన్నీ మొత్తం ఎక్కడికక్కడ బంద్ అయిపోవాలి. నువ్వు నాతో మాట్లాడాలంటే నా ఇంటికి వచ్చి మాట్లాడాలా, లేకపోతే ఉత్తరం అది రావడానికి టైం పడుతుంది. నేను వెయిట్ చేస్తుంటా నీ ఉత్తరం కోసం. ఎందుకు? అన్న ఉత్తరం పంపిస్తా అన్నాడు, అమ్మ ఉత్తరం రాస్తుంది. ఆ బాండ్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఒక మనిషికి మధ్య మానవత్వ విలువలన్నీ పోయి ఓన్లీ ఇవేమంటారు సో కాల్డ్ గివ్ అండ్ టేక్ పాలసీకి వచ్చినాం మనం. ఇప్పుడు లైఫ్ అన్నారు కాబట్టి మీ వ్యూలో లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే మనకంటూ ఒక వ్యక్తి, అమ్మ నాన్న అయి ఉండొచ్చు, అది ఆడవాళ్ళకైతే భర్త అయి ఉండొచ్చు, పెళ్ళైన ఆడవాళ్ళకి పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే మగవాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఒకళ్ళు ఉండాలి లైఫ్లో. ఆ ఒక్కళ్ళు ఎప్పుడు ఉండాలి? మనం పడుకున్నా, మనం తిన్నా, మనం తుమ్మినా, దగ్గిన 24/7 వాళ్ళు మన షాడో లాగా ఉండాలి. లైఫ్కి అది చాలు. అది ఉందనుకోండి, ఆటోమేటికల్గా మనం హ్యాపీగా ఉంటాం. నాకు ఒక మనిషి తోడుంది చాలు. నా బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వు చచ్చిపోతే అవి రావు. అండ్ ఇంకొకటి, నీకు జ్వరం వస్తే ఆ ₹1,00,00,000 నడుచుకుంటూ వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఒక మనిషే తీసుకెళ్తాడు. సో నాకు ఆ మనిషి ఉంటే చాలు. నాకంటూ ఒక మనిషి సంపాదించుకోగలిగి నేను జీవితంలో ఆ మనిషిని సంపాదించుకున్నా అంటే చాలు, నాకు అక్కడికే చాలు. ఇంక నేనేం కోరుకోను నా లైఫ్లో అయితే. ఐఎమ్ హ్యాపీ నా. ప్రేమ అంటే కనిపించని దేవుడు అంతే. భగవంతుడిని మనం ఎంత ప్రేమిస్తామో ఆ భగవంతుడు మనం తిరిగి అంతే ప్రేమిస్తాడని ఇక్కడే చెప్తుంది. ఇదే ఇంకొకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమిస్తున్నాడో ప్రేమించట్లేదు కూడా ఇదే చెప్తుంది. కాబట్టి ప్రేమ అంటే భగవంతుడే. ఆ భగవంతుడి మీద మనకు భక్తి, శ్రద్ధ రెండూ ఉండాలి. అంతే తప్ప నువ్వు నేను చెప్పినట్టే వినాలి, దేవుడు చెప్తే మనం దేవుడికి చెప్తే దేవుడు వింటాడా? ఆయన రాసిన తలరాతనే మనం అనుభవిస్తాం తప్ప మన తలరాత మనం రాసుకోలేం. అట్లనే ప్రేమ కూడా అంతే. బలవంతంగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, అది పీక్స్, అది ప్రేమ కాదు, పైచాచికం అంటారు. ఇప్పుడంతా పైచాచికంలోనే ఉన్నారు. ప్రేమలో అసలు ఉన్నారు అంటే నేను చాలా రేర్ పీపుల్ని చూస్తా. యాక్ట్, ఒక ఫంక్షన్కి వెళ్ళినామా పక్కనే నిలబడి సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు, ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు. ఇంటికి వచ్చినాక ఆ ప్రేమ ఎందుకు ఉండదు? గివ్ అండ్ టేక్ అయిపోయినాం. నాకు ఒక మనిషి ఉంటే చాలడు. నా మొగుడు ఉండాలా, నా మొగుడు నెలకు ₹1,00,000 సంపాదించాలా, నాకు ఐమాక్స్ థియేటర్ పక్కన ఒక ఇల్లు ఉండాలా, ఒక కారు ఉండాలా, దావత్కి పోతే నగలు ఉండాలా. నీకేముంటుంది? నాకు ఒక ఫార్చునర్ కారు ఉండాలా, నా బ్యాంకులో కట్టల డబ్బులు ఉండాలా, భార్య బాగా సంపాదించి నా పిల్లలకి ఆలపిల్లలకి దేర్ ఇస్ నో పులి స్టాప్ వరకు సంపాదించాలి అని అనుకోవడం వల్లనే మానవత్వ విలువలు, మానవ సంబంధాలు ఇవన్నీ లేకుండా మనం డబ్బు చుట్టే తిరుగుతున్నాం ఇప్పుడు. అంతే. డబ్బుని అంటే మనము సృష్టించిన డబ్బు మనని ఈరోజు శాసిస్తుంది. కాబట్టి డబ్బును పక్కన పెట్టినాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు రాత్రి పూట మగవాళ్ళు చీరలు కట్టుకుంటారని చెప్పారు కదా. సో కాల్డ్ అలాంటి మగవాళ్ళని ఎలా గుర్తించాలి? అలాంటి మగవాళ్ళని గుర్తించాలి అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఫెమిలియర్గా ఉండరు. వాళ్ళ ఒంటి మీద అంతా బొచ్చు ఉంటుంది, తల మీద ఒక విగ్గు ఉంటుంది, సరైన బట్టలు వేసుకోరు. ఇప్పుడు వేసుకుంటున్నారు ఎందుకంటే ఎదుటోడికి అందంగా కనపడడం కోసం రోజు పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకొని వస్తున్నారు. ఆ గడ్డం మీసాలు, వాళ్ళు షేవింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంత గడ్డాలు మీసాలు కనిపిస్తుంటాయి. వాడి గొంతు మొగంలాగా ఉంటుంది, వాడి నడక మొగంలాగా ఉంటుంది. కేవలం వాడు చీర కట్టుకునేది ఎందుకు? ఇన్నోసెంట్ పీపుల్ని కొట్టి డబ్బులు గుంజుకోవడానికి. అండ్ ఇంకొక బ్యాచ్ ఉంటుంది ఈ హైదరాబాద్లో, ఇప్పుడు తగ్గింది.
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నలుగురు ఫ్రెండ్సే, మీరు నలుగురు మగపిల్లలే ఇంటికి పోతే బయటకు వచ్చి ఏ సులభ్ కాంప్లెక్స్లోనో ఏ చెట్ల దగ్గరనో ఒక ఫ్లాట్ తీసుకొని ఆడ రెడీ అయ్యి ఒక ప్లేస్లో రెడీ అయ్యి అదేంది ఎందుకు ఇట్లా మీరు ఇంటికాడ నుంచి ఎందుకు ఇట్లా రారంటే మా ఇంట్లో ఒప్పుకోలేరు అని చెప్పి ఉంటుంది కదా ఒక 100 లక్ష అబద్ధాలు, కూటి కోసం కోటి విద్యలో. ఆ ఒక విద్యలో ఏం చేస్తారంటే ఫస్ట్ నువ్వు రోడ్డు మీద ఒక్కడవే ఉంటావు, లోపల ముగ్గురు ఉంటారు. ఈ నీ కాడికి ఎవరో ఒక మనిషి వచ్చినప్పుడు లోపల తీసుకొని వెళ్ళి మాట్లాడేటప్పుడు ఈ నలుగురు కలిసి అటాక్ చేసి వాని ఆధార్ కార్డు తీసుకుంటారు, వాని పాన్ కార్డు తీసుకుంటారు, వాడి దగ్గర ఏ ఐడి ప్రూఫ్ ఉంటే అది తీసుకొని ఇప్పుడు చెప్తున్నా నేను, ఇది నిజంగానే చెప్తున్నా, గూగుల్ పే చేసుకుంటే దొరికిపోతామని చెప్పి వాడిని కొట్టి వాడి ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి ఏటీఎం తీసుకొని వచ్చి మాకు పైసలు డ్రా చేసి ఇచ్చి వెళ్ళు, లేకపోతే మీ ఇంటికి వచ్చి నువ్వు కొజ్జోల దగ్గర వండుకున్నావని మేము మీ ఇంట్లో చెప్తాం అని బ్లాక్మెయిల్ చేస్తుర్రు. వాళ్ళు కొజ్జోలు కాదు, మగవాళ్ళే. ఇలా చేస్తున్న మగవాళ్ళని చూసినటువంటి కొంతమంది హిజరాలు కూడా పైసల కోసం ఇదే తయారయ్యిండ్రు. అర్థమవుతుందా మీకు? ఈ ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళని ఎవరు చేరదీశారు? సో కాల్డ్ హిజ్రా మాఫియా. కొంతమంది గురువులే తీసుకొని వచ్చి ఏడో భూపాలు ఉంటాడు, వాడు భూపాల నుంచి ఇక్కడికి వచ్చి ఏ పనో చేసుకుంటుంటే వాడు మన దగ్గరకు వచ్చి కొంచెం ఆడపిల్లలాగా మాట్లాడంగానే వాడికి చీర కట్టించేసేసి వాడిని రోడ్డు మీద నిలబెట్టేస్తున్నాడు. నీ ముందు వాడు ఏం చెప్తాడు? సెక్స్ వర్క్ చేస్తున్న గురువు అని చెప్తాడు, కానీ అక్కడ పోయి చేసేది ఏంటి? వాడు థెఫ్టింగ్. ఇది జరుగుతుంది. వీడు 4 రోజుల్లో 4 తులాల బంగారం వేసుకొని ఒక బండి వేసుకొని తిరుగుతుంటే నాకేమనిపిస్తుంది? నాకు కూడా అదే కావాలనిపిస్తుంది. కంపారిజన్ చేసుకొని నేను కూడా ఓ 4 పెట్టుకొని దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకొకటి, దొంగతనాల గురించి బెగ్గింగ్ గురించి మాట్లాడుకుందాం. పొద్దంతా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటే డబ్బులు బాగా వస్తున్నాయి అని నాకు తెలిసింది. నేనే ఒకప్పుడు నీకు డబ్బులు ఇచ్చిన రోజు కనబడ్డప్పుడు, ఓ రోజు నువ్వు ఎంత సంపాదిస్తావు అంటే ఎంత సంపాదిస్తా, స్కానర్లకి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తాం. నువ్వు కొంచెం క్లోజ్ అవుతావు నాకు. ఎట్లయితావు? రోజు 10 రూపాయలు ఇస్తుండు కదా అన్న మంచోడు అని మాట్లాడతా, లేకపోతే ఫ్రెండ్ లాగానో మాట్లాడతా. 1 నెల 2 నెలల తర్వాత ఏం చేస్తావు తెలుసా? నీకేదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఒక 5 లక్షలు కావాలి ఇంట్లో. ఈడ సంపాదిస్తే 2-3 నెలల్లో అప్పులు తీరిపోతాయేమో, 1 సంవత్సరంలో అప్పు తీరిపోతాయేమో. ఉద్యోగం మానేసి వచ్చి ఏం చేస్తావు నువ్వు? నేను నీతో పాటు జాయిన్ అవుతా అంటావు. నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇదే ఫీలింగ్స్ ఉండే అని నువ్వు నీ అవసరాల కోసం నీ అవసరాల కోసం అబద్ధాలు ఆడి కమ్యూనిటీ లోపలికి వచ్చేస్తావు. వచ్చిన తర్వాత నీకు డబ్బు రుచి బాగా కనబడ్డది. ఏముంది? 2 గంటలు అడుగుతావు సిగ్నల్. అడుక్కోవడానికి పోయినావు అనుకో, షాప్లో అడుక్కుంటావు. అది కష్టమే కాదని నేను అనను, కానీ 24 గంటల్లో 8 గంటలు కూర్చొని పిల్లలు వాసేదాకా ఆఫీస్లో ఉద్యోగం చేసింది వేరేలాగుంటుంది. రాళ్ళు కొట్టింది ఒక కష్టము, గిన్నెలు దోమింది ఒక కష్టం. ఇదే కష్టం లేదు. నిమ్మలంగా పోయి ఇట్లా 3 చప్పట్లు కొట్టంగానే వాడు 10 రూపాయలు ఇచ్చే. ఇదేమైపోయింది? ఒక లైవ్లీవుడ్ ఆప్షన్ కింద ఈ జనరేషన్లో ఉన్న మగపిల్లలు ఇట్లాంటి వాటికి పాల్పడము అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న సోకాల్డ్ గురువులు. మా వాళ్ళది కూడా తప్పు ఉంది, నేను బిల్కుల్ అన్నా. అరే మీరు మంచిగా ఉన్నారు కదరా, మొన్నదాకా ఉద్యోగం చేసుకొని బతికిరు కదరా, ఎందుకు ఉద్యోగం చేసుకొని బతకరా అనడమ్మా అనేసి, రానా నాకు 1000 ఇయ్యి, నువ్వు 1000 తీసుకో, నాకు 500 ఇయ్యి, నువ్వు 500 తీసుకో, వాడు 11,000 ఇచ్చింది కదా, నీకు 5,500, నాకు 5,500. ఇలాంటి ఒక మనీ బిజినెస్ స్టార్ట్ అయ్యింది ఈ మగపిల్లలతో. అందుకనే పుట్టగొడుగుల్లాగా మగపిల్లలందరూ మాకు హార్మోన్ ప్రాబ్లం అంటారు. రియల్గా టెస్ట్ చేస్తే కదా మీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ఎంత ఉందో తెలుస్తుంది. అది చేయకూడదు, ఇల్లీగలు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సెల్ఫ్ జడ్జిమెంట్ అని. నువ్వు సడన్గా ఉద్యోగం చేసేటోడివి ఉద్యోగం మానాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు నిజంగానే దమ్ముంటే అదే చీర కట్టుకుని అదే ఉద్యోగం చేయొచ్చు కదా. ఉద్యోగం చేస్తే 18,000 వస్తాయి ప్రెషరు, అదే అడుక్కుంటే ఎక్కువ పైసలు వస్తాయి. ఎవడు చీరెత్తి చూడడు, ఎవడొచ్చి మీకు ఏదైనా ఐడి ప్రూఫ్ ఉందా అని అడగడు, ఎవడు మా ఆధార్ కార్డులు కూడా చెక్ చేయరు. ఆధార్ కార్డులో నువ్వు రాజేష్వే, పాన్ కార్డులో నువ్వు రాజేష్వే, నీ కొడుకు పిల్లల రిపోర్ట్స్లో నువ్వు రాజేష్వే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజేశ్వరివి. ఈ రాజేశ్వరిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందంటే రాజేశ్వరి నాకు 10-12 డబ్బులు ఇస్తుంది కాబట్టి నేను నా పేరునే వాడుతున్నా. బికాస్ నాకు ఇంకొకరి పేరు, నా పేరే రాజేశ్వరి చిన్నప్పుడు. అట్లా ఇట్లా అయిపోయి ఏమైపోతుంది అంటే పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు కూటి కోసం కోటి విద్యలు అన్నదాన్ని అడాప్ట్ చేసుకొని చాలామంది మగపిల్లలు వాళ్ళ లైఫ్స్ని స్పాయిల్ చేసుకోవట్లేదు, లగ్జరీ కోసం అయిపోతున్నారు. ఓ మంచిగా 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటారు, పైసలు వస్తుంటే ఓ బండి కొనుక్కుంటారు. లగ్జరీ ఆఫ్ లైఫ్కి అలవాటు అయిపోయి వాళ్ళ మొగతనాన్ని వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళ చేతుల నుంచి వాళ్ళే పాడు చేసేసుకుంటున్నారు. వీళ్ళ వల్ల యాక్చువల్ హిజ్రాస్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పటికే ఎఫెక్ట్ అయిపోయింది, ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయాం మేము.
ఒకప్పుడు పిలిచి మా ఇంట్లో బాబు పుట్టిండు రా అని పైసలు ఇచ్చేటోళ్ళు, మేము కొత్తిలు కట్టుకున్నాం మీరు వచ్చి అడుగు పెట్టండి అని పిలిచి డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ముఖం మీద తలుపేస్తారు, పువ్వులు కడితే గోల, బుగ్గలు కడితే గోల. ఎవడు చేస్తుండు గోల? నిజమైన హిజ్రాస్ ఎవరు ప్రేమగానే తీసుకుంటారు, గోలనే చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ఎవరైతే లొల్లి చేస్తున్నారో వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాదు, వేరే రాష్ట్రాల నుంచి ఎగుమతి అయినటువంటి మనుషులు. వాళ్ళ జెండర్ ఏదో నేను తర్వాత వాళ్ళ ఇష్టం, మళ్ళీ నువ్వెవరు మా జెండర్ని జస్టిఫై చేయడానికి అంటారు. మనుషుల్ని ఎగుమతి చేసి ఒక మాఫియా డాన్స్ లాగా చేస్తున్నారు అనమాట. చిన్నపిల్లప్పుడు చిన్నగా ఉన్నప్పుడే తెలిసిపోతుంది మనం మన బాడీలో ఎరెక్షన్ ఉంది అన్నప్పుడు మన మగోళ్ళమే కదా. మనం మైండ్ మెచ్యూర్ కాకపోతే మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఏదో ఒక సిమ్టమ్ చూపిస్తుంది. ఏం లేదు, మంచిగా గడ్డము, మీసాలు, జుట్టు, 54 ఇంచుల ఛాతీ అన్నీ ఉంటాయి వానికి. 4 రోజుల ముచ్చట కోసం డబ్బుల కోసం వచ్చేస్తాడు. డబ్బు రుచి తలిగింది ఇప్పుడు, అంతే కదా. బిర్యానీ బాగుంటే బిర్యానీ తింటాం, పప్పుచారు బాగుంటే పప్పుచారు తింటాం. అలాని రోజు బిర్యానీ తినలేంగా. రోజు బిర్యానీ తింటే మనకి వేడి చేస్తుంది. రోజు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే అన్నం అరుగుతుంది కానీ డబ్బు అరగదు, పెరుగుతుంది. డబ్బుకి తిండికి అదే తేడా. అన్నం కడుపు నిండా తిన్నాక ఇంటికి తీసుకుపోయి తిన్నంటే కూడా వేడి చేసుకొని రేపు పొద్దున్న తింటాను ఒక్కరోజుకే తీసుకెళ్తాం. కానీ 100 రోజులకు సరిపడా బిర్యానీ తీసుకెళ్తాం ఆ ఇంటికి. ఎందుకు తీసుకెళ్ళలేము? అది దాచిపెట్టినా కూడా పాడైపోతుంది. కానీ డబ్బు ఒక్కటే కదా, ఏడబెట్టినా అట్లనే ఉంటుంది. అది నాన్ లివింగ్ థింగ్ మనీ. ఒక నాన్ లివింగ్ థింగ్ నోటు లివింగ్ థింగ్స్ని ఇంతమందిని శాసిస్తుంది. కాబట్టి అందరూ ఆ డబ్బు కోసమే ఇట్లా తయారవుతుర్రు. మీరు నమ్ముతారో నమ్మరో, ఒకప్పుడు కొజ్జోళ్ళు అంటే ఇట్లా ఎత్తుక్కునేటోళ్ళు. అయ్యో వస్తుంది, రోజు వస్తుంది ఆమె, మంగళవారం వస్తుంది అడుక్కోవడానికి, శనివారం వస్తుంది, ఆమె వస్తే చెప్పాలి వచ్చే నెల 10వ తారీఖు మన ఇంట్లో దావతుందా. ఈ కన్వర్జేషన్సే నేను వింటూ పెరిగిన. ఇప్పుడు నువ్వు పిలిచే అవసరమే లేదు, బొట్టి పెట్టి పిలవాల్సిన అవసరమే లేదు. అసలు అదేదో కుక్కకి వాసన తొందరగా పసిగట్టినట్టు ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్ ఉన్నా రిమోట్ ప్లేసెస్ లో నువ్వు ఫంక్షన్ ఉంటే ఫస్ట్ ఎవరిని బుక్ చేస్తావు? టెంట్ సామాన్. ఆ టెంట్ సామాన్లో పోతే టెంట్ సామానుడు వాళ్ళకి లొకేషన్ పెడతాడు. నువ్వు కొత్తింటికి పోతే ఫస్ట్ ఏం తెచ్చుకుంటావు? ఆవును తెచ్చుకుంటావు. ఆవులోడు వానికి లొకేషన్ పెడతాడు రమ్మని. పుట్టినరోజు అవుతుంది, నువ్వు ఎవరికి చెప్తావు? ఏ పార్టీ ఈవెంట్స్కో ఎవరికో చెప్తావు. వాడెవడికి చెప్తాడు? వీళ్ళకి లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాడు. వీళ్ళెందుకు అంత హెల్ప్ చేస్తారంటే వీళ్ళకి కూడా డబ్బులు ఇస్తారు కాబట్టి. అర్థమవుతుందా? వాడికి ఇంత పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి. పెళ్లి ఫస్ట్ మనం పెళ్లి చేయాలంటే ఏం చేస్తాం? పందిరి వేస్తాం. పందిరి మనం వేసుకునేటోళ్ళం ఒకప్పుడు, అవునా? ఒకప్పుడు చిన్న చిన్న కట్టెలతోటి ఇంటి చుట్టుపక్కల కొండల కాడ ఉన్న కట్టెలు తీసుకొచ్చి పెద్దోళ్ళు మేనమామలు పందిరి వేసేటోళ్ళు. మా ఇళ్ళ పెళ్లిళ్ళన్నీ మా మామలు వేసిన పందిర్లే మేము చూసినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఏముంది? హలో అంటే వాడు వస్తాడు, వాడు వచ్చి లొకేషన్ వాళ్ళకి షేర్ చేస్తాడు. ఇంటికి పోయినాక వాడు పైసలు తీసుకుంటాడు. ఇప్పుడు గూగుల్ పేనే కదా, ఆన్లైన్ పేమెంట్స్ అట్లా. సో కమ్యూనిటీతో పాటు కల్చర్లో ఈ డిఫరెంట్ నీడ్ అనేది పెరిగిపోయింది. డబ్బు ఆశ. అయ్యో చంద్రముఖి మమ్మీ పత్తులాలు పెట్టి వడ్డానని చేయించుకుందట, ఆమె పెట్టుకొని వస్తే మనం అందరం ఆమెను చూడాలా? మనం కూడా కష్టపడాలి. కష్టం అంటే ఏ కష్టము? మంచి కష్టం కాదు అది. ఎదుటోళ్ళని బెదిరించి ఆదిరించి ఎక్స్టార్షన్ చేస్తే సంపాదిస్తారు. మానవత్వంగా సంపాదించినోడు వడ్డానం ఈ జన్మలో చేయించుకోలేడు. ఎందుకు చేయించుకోలేడంటే నువ్వు పిలిచితే 21 ఇస్తే నేను వెళ్ళిపోతా, కానీ నేను వస్తే 21,000 తీసుకొని వెళ్తా. ఇంతమంది ఉన్నాం, మళ్ళీ మాట్లాడితే మా ముసలోళ్ళకి పెట్టాలి, మేము పెద్దోళ్ళకి పెట్టాలంటే ఏ ముసలోళ్ళకి ఎవరు పెట్టాడు, ఏ పెద్దోళ్ళకి ఎవరు పెట్టారు? ఒట్టి మాటలే. ముసలి కొజ్జోళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళు అసలు ఎవరి దగ్గరికి రారు. వాళ్ళకు భగవంతుడు ఇచ్చిందే బోలెడు ఉంది. వాళ్ళ ఇళ్ళలోనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి కార్లో వచ్చి ఎక్కించుకొని పోయి వాళ్ళకు బదాయి కానీ ఫంక్షన్ కానీ ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపించేటోళ్ళు ఉన్నారు ఆ కాలం వాళ్ళకి. ఇంకా నాకైతే లిటరలీ నిన్ననో మొన్ననో ఫుల్ వాన పడుతున్నా నాకు కాల్ వచ్చింది. మా తమ్ముడు మా పిన్ని కొడుకు కాల్ చేసి, పందిరేస్తుండ్రు అన్న, నువ్వు రాకపోతే మాత్రం ఎవరో ఒకళ్ళు వచ్చాడ రాసి మమ్మల్ని రంపాన పెడతారు, నువ్వు బయలుదేరి రా. అంత భయపడుతున్నారు. నీ పేరు చెప్పినా ఏం కాదుడా. నువ్వేన్నో కుగడపల్లిలు ఉంటావు, నేనేన్నో ఉప్పల్లో ఉంటా. ఉప్పలోళ్ళకి నువ్వు ఈ కాలం వాళ్ళకి ఎవరికి తెలుసు? నేను చూస్తారేమో అంతే, ఎక్కడన్నా చూసి ఉండొచ్చు, ఎక్కడన్నా పరిచయం ఉండొచ్చు, అంతే తప్ప నీ మాట వింటారన్న గ్యారంటీ లేదు కదా, ఎందుకంటే వాళ్ళు నీకు తెలియదు. సో ఇది జరుగుతుంది హైదరాబాద్లో. పూజారి గారు కూడా కమిషన్ తీసుకుంటారు, పూజారీలు కూడా లొకేషన్ పంపిస్తారు. కొంతమంది మంచి పూజారీలు ఉంటారు కూడా, మాకు వద్దమ్మా మీరు లొల్లి చేయకుండా వచ్చి తీసుకోవండి, నాకేమి ఇవ్వకండి, మీరు వాళ్ళ ప్రేమకి ఎంత ఇస్తే అంత తీసుకెళ్ళండి, వాళ్ళు ప్రతి పూజకి నన్ను పిలుస్తారు అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, బాగా లొల్లి చేయండి ఎక్కువ పైసలు ఇస్తారు, ఎందుకంటే ఈయన కమిషన్ పెరుగుతుంది కాబట్టి. అలాంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి.
మీరు అన్నారు కదా కుక్క, ఇక్కడ కుక్కలు ఎవరు మనుషులే. వాళ్ళు చెప్తేనే ఇంకొక మనిషి వస్తున్నాడు అనమాట అట్లా. అండ్ ఏదో ఈ మధ్య ఒక లాస్ట్ 4-5 months బ్యాక్ అఘోరి ఇది ఒక టాపిక్ వైరల్ అయింది కదా. సో అఘోరి ఏదో తప్పు చేస్తే కట్ చేశారని చెప్పి విన్నాం. అలా కట్ చేసిన వాళ్ళని కూడా హిజ్రా అనొచ్చా? అనకూడదు. మ్యాస్కులేటెడ్ మెన్ అంటారు వాళ్ళని. ఏమంటారు? మ్యాస్కులేటెడ్ మెన్ అంటారు. మ్యాస్కులేషన్ అంటారు అనమాట. మ్యాస్కులేషన్ అనేది ఎవరికి చేస్తారు అంటే కొంతమందికి ఈ సెక్షువల్ ఎన్కౌంటర్స్ వల్ల కొన్ని రోగాలు వస్తాయి కొన్ని ప్లేసెస్లో, లైక్ జెంటికల్ పార్ట్స్ దగ్గర. అలా అయిన వాళ్ళకి సర్జరీ చేసి అక్కడ నుంచి మొత్తం తీసేస్తారు వాళ్ళు. అట్లా అనమాట మ్యాస్కులేట్ చేయించుకున్న మెన్ అంటారు, అంతే తప్ప మ్యాస్కులేషన్ యూనక్స్ అంటారు వాళ్ళని. యాక్చువల్లీ ఇట్ వాజ్ రిటర్న్ క్లియర్లీ ఇన్ బైబుల్ ఆల్సో. యూనక్స్ అంటారు వాళ్ళని. మ్యాస్కులేషన్, ఇమాస్కులేషన్ రెండు ఉంటాయి. ఇమాస్కులేషన్ చేయించుకున్న మగవాళ్ళు అంటారు తప్ప వాళ్ళు కోయించుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు కాలేరు. ఎందుకంటే వాళ్ళ బాడీలో అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒక చెట్టు బాగానే ఉంది, ఒక దగ్గర మాత్రమే పురుగు తింటుంటే ఆ చెట్టు కొమ్మని ఇరుస్తాం తప్ప చెట్టును తీయం. అలా తీస్తారు వాళ్ళని. మ్యాస్కులేషన్ చేసినటువంటి మెన్ అంటారు, అంతే. అట్లా నార్మల్గా క్లాప్స్, మీరు ఎప్పుడైతే క్లాప్స్ కొడితే సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది కదా. సో దాని యొక్క సిగ్నిఫికేషన్ ఏంటంటే ఇది డిఫరెంట్గా వస్తుంది. నిజంగానే డిఫరెంట్గా కొడుతుంది. మాకు పెద్దోళ్ళు ఒకసారి చెప్తే వచ్చేస్తుంది కూడా. ఈ క్లాప్ ఏంటి అంటే మనుషుల్లో ఎన్నో రకాల మనుషులను మనం చూసాం, దేవతల కాలంలో అలా చూసాం కదా. ఎవరు సంతోషంగా ఉన్నప్పుడు కొట్టేదే చప్పట్లు. బాధపడుతూ ఏడుస్తూ ఎవరు చప్పట్లు కొట్టరు. ఈ చప్పట్లకు ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే శివుడి ఢమరుకనాదం ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ ఈ చప్పటు. ఈ చప్పటు ఆపదలో ఉన్నప్పుడు కొడితే మనని ఆదుకుంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కొడితే మనకి విల్ పవర్ని ఇస్తుంది. ఇదే చప్పట్లు ఎదుటివాడిని ఎవడన్నా మనని ఎదిరించడానికి వస్తే వాడిని ఆపడానికి ఉపయోగపడుతుంది. సౌండ్ బేస్ డిఫరెంట్ వస్తుంది. కోపంలో కొడితే ఒక సౌండ్ వస్తుంది, సంతోషంగా కొడితే ఒక సౌండ్ వస్తుంది, బాధలో కొడితే ఇంకొక సౌండ్ వస్తుంది. అది కమ్యూనిటీకి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. అది మీ శబ్ద ధ్వని చేత మీరు గుర్తింపబడతారు. ధ్వని చేత మీరు వస్తున్నారు అంటే ముందే తెలిసిపోతుంది. పక్కగాలీలు ఉన్నారు కొట్టుకుంటూ వస్తున్నారు అంటాం కదా, అట్లా ఆ వాయిస్ మాడ్యూల్ మారుతుంది. ప్రేమగా మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడు ఇంటికి పిలిచి నన్ను కూర్చోబెట్టి నాకు ఒక చీర పెట్టి గాజులు ఇవన్నీ ఒక ఆడవాళ్ళకి ఒక అమ్మకి ఇచ్చినవన్నీ ఇచ్చినప్పుడు దేవుడిని చల్లగా చూడాలి. అదే నువ్వేమైపోతే చూసినావా సౌండ్లో డిఫరెన్స్ వస్తుంది. సో గుడ్ సౌండ్, బ్యాడ్ సౌండ్ అన్నీ ఉంటాయి శబ్దంలో. బట్ గుడ్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ రియల్ ట్రాన్స్ పీపుల్, బ్యాడ్ ఈజ్ నాట్. మొగోళ్ళు కూడా ఇట్లా కొడతారు కదా, అవో వింత కొట్టేస్తారు. వాళ్ళకి ఏం కొట్టాలో తెలియక ఇట్లా ఇట్లా ఎట్లా కొడతారు. పైసలు అడుక్కునేప్పుడు చూస్తాం వాళ్ళది వింతగానే ఉంటుంది అంత. ఎందుకంటే వాళ్ళకి ఆ సిగ్నిఫికేషన్ ఎందుకు రాదు అంటే వాళ్ళు అసలు ట్రాన్స్ విమెన్స్ కాదు కాబట్టి, హిజ్రాలు కాదు కాబట్టి వాళ్ళకి అది రాదు అట్లా. అండ్ హిస్టరీ గురించి చెప్పారు, హిజ్రా మాఫియా గురించి చెప్పారు. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఓకే, మీకు జెండర్ చేంజ్ చేసుకోవాలని అసలు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నా బాగా. 5వ తరగతి 3వ తరగతి నుంచే నేను కొంచెం ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాను మా గల్లీలో. ఇప్పుడంటే రోడ్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 2 అట్లా, ఇప్పుడు గల్లీలే కదా. మా గల్లీలో అందరూ ఆడబట్టలోలాగా తయారైంది ఏంది నీ చిన్న కొడుకు అని మా మమ్మీని అనేవాళ్ళు. మా మమ్మీ ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద కొట్టేది. ఆమెకు తెలియదు కదా నా ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకే తల్లిదండ్రులు మనకు స్నానం చేపిస్తారు. 6వ స్నానం నుంచి మనమే స్నానం చేసుకోవాలి. మనం సిగ్గు అనేది ఒకటి వస్తుంది మనకి. నాకు ఎక్కువ సిగ్గు అంటే ఎవరి ముందు బట్టలు ఇప్పకుండా ఇట్లా టవల్ ఇట్లా కట్టుకొని పోయి స్నానాలు చేయటము ఇవన్నీ చేస్తుండే. అప్పుడే మా నాన్న వీడేంది ఆడపిల్లలాగా అసలు ఏ రోజు ఇట్లుంటాడు, వాడు బట్టలు ఇప్పిట్టు తిరుగుతాడు కానీ ఏ రాజేష్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని ఒక క్వశ్చన్ మార్క్ మాకు ఫ్యామిలీ మెంబర్స్లో ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ఇంత చుక్క ఎవరు పెడతారు? పక్కింటోళ్ళు, అక్కలు, చెల్లెలు అందరు కూర్చున్నప్పుడు వాడేంది ఆడోళ్ళలాగా అంతంత పెద్ద ముగ్గులు వేస్తుండు, వాడేంది ఇట్లా చేస్తున్నారు అని నన్ను అనడం వల్ల అచ్చా నాలో ఆడ లక్షణాలే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి నేను అద్దంతో కూర్చొని డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసాను 9th క్లాస్లో. అప్పటి వరకు డిస్కషన్ చేయలే. ఇదేదో లోపమేమోలే, పెద్దగా కొంచెం మీసాలు గడ్డం వస్తే నాలో మేనరిజమ్స్ మారుతాయేమో అనేటువంటి ఒక హోప్ తోటే నేనున్నా. ఈ 7th 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఇంకా నా నడక, నా మాట, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ గర్ల్స్ ఓన్లీ, నాట్ కంఫర్టబుల్ విత్ బాయ్స్. నా టచ్ కూడా నాకు నచ్చేది కాదు. మగ పిల్లలతో నేను గేమ్స్ కూడా ఆడలే. అండ్ రోడ్డు మీద పోతున్నప్పుడు కొంతమంది వీడేంది తేడాగానిలాగా, అప్పుడు చెక్క అన్న వర్డ్, తేడా అన్న వర్డ్, హిజ్రా అన్న వర్డ్ అప్పటికి ఇంకా ప్రాముఖ్యత చెందలేదు నా చిన్నప్పుడు. సో ఇట్లా అనేవాళ్ళు. నేను అద్దం ముందు కూర్చొని నాకు ఏం తక్కువైంది, నేను ఎందుకు ఇట్లున్నా, నాకు అద్దమే బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు అద్దమే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అచ్చా నేను ఆడపిల్లలాగా ప్రవర్తిస్తలే, నన్ను దేవుడు ఆడపిల్లలాగా పుట్టించలేదు, అంతే మగపిల్లోళ్ళలాగా పుట్టించి వదిలేసిండు.
నా బర్త్ సైన్ చూసి వీళ్ళని మొగోలు అనుకుంటారు, కానీ నాలో నాకు తెలియని ఒక ఆడపిల్ల ఉంది. ఆమెను బయటికి తీసుకొచ్చినాక చంద్రముఖినైనా మస్తు కష్టాలు పడి, దెబ్బలు, బ్యాట్లు ఇరిగినాయి, వికెట్లు ఇరిగినాయి, ఆ కుర్చీని మడత పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి. మారు, నువ్వు మొగోన్వి, నువ్వు మొగపిల్లగానివి, నీలో ఉన్న మొగతనాన్ని బయటికి తీసుకురాన్న డైలాగులు నేను చిన్నప్పుడు. వాడు మగపిల్లగాడు కాదా, నేను చిన్నప్పుడు వాడికి స్నానం చేయించలేదా? సరే, చిన్నప్పుడు నువ్వు స్నానం చేయించినావు నాకు 5 ఏళ్ళ దాకా, మరి ఇప్పుడు ఈ 14 ఏళ్ళు వచ్చేంత వరకు ఎవడన్నా స్నానం చేయించి మరి ఎట్లుందాడా, అంత బాగున్నాయి ఆ సామాన్లు అని అడుగుతారా? ఎవరన్నా పేరెంట్స్ అడుగుతారా? హవ్ ఆర్ యువర్ జెనెటికల్ పార్ట్స్ అని ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడుగుతారు? దట్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. పెరిగినా మీకు తెలీదు, అక్కడ సెన్సేషన్ ఉందా లేదా మీకు తెలీదు. నాకు మీసాలు గడ్డం వచ్చి నేను మగపిల్లలాగా పుట్టినా అని చెప్పి మీరు నన్ను మొగోడు 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 అంటే నేను మొగోడిని ఎట్లయితా? నా బాడీలో ఉన్న ప్రాబ్లం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకే రివీల్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల నన్ను నేను చంద్రముఖిగా మార్చుకున్నాను. అంటే ఆ జర్నీ ఎలా ఉండే? వెరీ టఫ్ జర్నీ. ఎందుకంటే మనం బయటకు వచ్చిన తర్వాత మనకు పేరెంట్స్ ఉండరు. నేను 10th ఎగ్జామ్స్ రాయాలి. అప్పటికి నేను నా బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్స్ అన్నీ ఎక్కువ అవ్వటం వల్ల నేను నడవటము, నా మాట, నా చేష్టలు అన్నీ కూడా అట్లనే అయిపోయినాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్, నేను రాయని ఎగ్జామ్స్, నైట్ క్లాస్కి పోను అని. నైట్ క్లాసెస్కి పోతే రోడ్డు మీద ఈ చిల్లరగాన్లంతా పట్టుకొని పిసికేసేటోళ్ళు. నొప్పి, మొలెస్టేషన్ అని ఇప్పుడు పేరు, అప్పుడు అది లేదు. దాన్ని ఏమంటారో మాకు తెలియదు. అమ్మో వాడు ముట్టుకుంటే నొప్పి లేస్తుంది, వాడికి ఇచ్చేస్తాడు, వాడు గిల్లుతాడు, వాడు పట్టుకొని అటు ఇటు నలిపేస్తాడు. ఇవే చేసేటోళ్ళు అప్పుడు. నాకు అయ్యింది కాబట్టి చెప్తున్నా. వీటిని ఏమని చెప్పాలి ఇంటికి పోయి? ఏం చెప్పలేం. నేను క్లాసుకి పోను అంతే. నేను నైట్ క్లాసుకి పోను, నువ్వేమన్నా వేసుకో. అక్కడ స్టార్ట్ అయింది వార్. అక్కడ నుంచి 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను ఆడపిల్లలాగా ఉంటేనే ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా, 7 కన్నా వెళ్ళిపోతా. అప్పుడు ఇంకా హిజ్రాలు ఎక్కడుంటారో నాకు తెలీదు. అయితే మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు సంధ్య, షీజ్ లైక్, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఆమె మాకంటే ఒక 10 years పెద్దది ఉండొచ్చు అంతే. ఆమె ఉండి, నాన్న నువ్వు చదువుకుంటే ఏదైనా సాధించగలవు, ముందు చదువుకో, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి, నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వు ఎట్లుండాలనుకుంటే అట్లుండు, నా కోసం బీకామ్ వరకు చదువు అని అన్నది మా పిన్ని. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్గా కూర్చొని, చదువుకుంటేనే జీవితం బాగుంటుంది బేటా, చదువు లేకపోతే అడక తినడానికి కూడా పనికిరాము అంటే. అప్పుడు కొద్దిగా అడుకుంటారు, నాకు తెలియదుగా, ఇవేం తెలియదు. నేను ఆడపిల్ల అవ్వాలనుకుంటున్నా. నన్ను హిజ్రాగా సొసైటీ నన్ను హిజ్రాగానే గుర్తిస్తుంది, కానీ నన్ను ఆడపిల్లలాగా సొసైటీ ఏ రోజు గుర్తించలేదు. నేను ఆడపిల్లలాగా ఉంటానే అంటున్నా. నేను కొజ్జలాగా ఉంటా, నేను చెక్కలాగా ఉంటా, నేను ట్రాన్స్ విమెన్ లాగా ఉంటా అన్న వర్డ్స్ ఏం వాడలే. నేను ఆడపిల్లలాగా ఉంటాను, మనకు అట్లనే ఉండబుద్ధి అవుతుంది, అట్లనే చీర కట్టుకొని ఉంటా, ఈ స్టఫే మాట్లాడుతుండే. అయితే ఇంకా అప్పుడు నాకు చదువు అంటే చాలా, నేను మంచి మెరిట్ స్టూడెంట్. మళ్ళీ ఒకసారి చదువుకున్నట్టే అది మళ్ళీ మర్చిపోయే మనిషిని కాదు. మంచి చదువుకుంటున్నావు కదా బేటా, దీనివల్ల ఎందుకు నీ చదువు పాడు చేసుకుంటావని మా పిన్ని నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం. అండ్ మనోహర్ డాక్టర్ అని ఆయన ఇప్పుడు లేరు. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్న నర్సింగ్ హోమ్ ఉండేది, పెద్ద లైన్ ఉండేది ఆయన కాడ. ఆయన దగ్గర తీసుకుపోయినా, పిల్లగాడు మంచిగా చదువుకుంటుండు కదా, మీరు ఇబ్బంది పెట్టకండి అనితమ్మ అని మా మమ్మీని బతిమలాడి, ఎందుకు కొడుతున్నారు ఇవన్నీ చెప్తే, అంటే దెబ్బలు నాన్న కొట్టినా మామలు కొట్టినా కనపడతాయి. ఆ దెబ్బలు తగ్గాలంటే ఏడికి పోవాలి? అప్పుడు దవాఖానకు పోవాలి. అప్పుడు హాస్పిటల్ కాదు, దవాఖాన డాక్టర్ ఉన్నాడా చూసి రాపు అంతే. పోయి చూసుకొని వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇట్లా పిల్లగాడు కొంచెం ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాను, వాళ్ళ నాన్న కొట్టిండు, వాళ్ళ మామ కొట్టిండు, వాళ్ళ అన్న కొట్టిండు, ఇది ఈ స్టఫ్ వస్తుంది. ఎందుకంటే అడిగేవాళ్ళు డాక్టర్లు ఏం జరిగింది అని. ఇప్పుడు డాక్టర్లు ఏం జరిగిందని అడగడం మానేసి ఏం కావాలి అని అడగడం స్టార్ట్ చేశారు. ఆ మాటలో కూడా తేడా వచ్చింది. అలా 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 నేను డిగ్రీ చదువుకుంటూనే 10th చదివి ఇంటర్ స్టార్ట్ చేసినప్పుడే అన్వేషణ ప్రారంభించా. నేను ఎలా ఆడపిల్లలాగా అవ్వాలి, ఎలా గ్రో అవ్వాలి, హౌ టు గ్రూమ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గర్ల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నేను కమ్యూనిటీకి చేరువయ్యాను. నా ముందు నుంచి కొంతమంది హిజ్రాలు నడుచుకుంటే వెళ్ళాలని చూసి వెక్కిరి చేష్టలు చేసేవాళ్ళు. ఆ బస్ స్టాండ్ కాడ ఉన్న వాళ్ళు వింతగా చూడటం. అయితే నేను కూడా ఇట్లనే అవుతాను కావచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్వర్జేషన్ చేసి, నేను కూడా మీలాగనే అంటే, సుమ ఉన్నారు ఆవిడే నన్ను చాలాసార్లు తిట్టి పంపించేసింది ఇంటికి, నువ్వు రాకు, జీవితాలు ఆగమైపోతే, మంచిగా చదువుకో, మంచిగా ఉండు. సుమ అని ఒక ట్రాన్స్ విమెన్. మళ్ళీ అదే ట్రాన్స్ విమెన్ నా ఏడుపు చూడలేక నన్ను తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని ఒక చంద్రముఖిగా నన్ను మార్చింది. షీ టుక్ ద ప్లేస్. మా ఒకవేళ అదే ప్లేస్ మా అమ్మ నాన్న తీసుకొని ఉంటే నేను ఇంకా ఎక్కువ చదువుకొని ఇంకా ఎక్కువ గెయిన్ చేస్తుండేనేమో. లైక్ చంద్రముఖి, నేను కమ్యూనిటీ దగ్గరకు వచ్చిన కాబట్టి ఎక్కడో ఒక చోట కమ్యూనిటీ లాగానే ఉండవలసి వచ్చింది కొన్ని రోజులు. కాబట్టి నేను చంద్రముఖి దగ్గరే ఆగిపోయినా. అదే మా అమ్మ నాన్న నాకు సర్జరీ చేయించి
నా మాటకు అంటే నా కొడుకు ఆగమైపోతాడు, వాడి బాధ ఇది కదా అని తెలుసుకునే అంత యాక్సెస్ ఆఫ్ మెడికేషన్ లేదు అప్పుడు. ఉంటుంటే మాత్రం నేను అబద్ధం చెప్పాను, నేను ఒక హెచ్ఆర్ అవుతుండే, లేకపోతే ఒక పెద్ద కంపెనీలో సీఈఓ ఉంటుండేనేమో. నాకున్న తెలివితేటలకి, నాకున్న చదువుకి, నాకున్న సంస్కారానికి. కేవలం నేను ట్రాన్స్జెండర్ కావటం వల్లనే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా అనను. అడ్జస్ట్ అయ్యి నన్ను నేను సక్సెస్ చేసుకున్నా అనుకొని బ్రతుకుతున్నా. లేకపోతే ఐ వాంట్ టు బీ ఏ డాక్టర్ కాలేకపోయా. బాగా చదువుకొని ఏ సీఏనే చేస్తుంటే, లేకపోతే ఏ ఎంఎస్ఓ చేస్తుంటే ఇంకొక పొజిషన్లో ఉంటుండే. ఇవేవి నాకు ఎక్కడ నుంచి రాలేదు. నాకు వచ్చిందల్లా ఏంటి, ఈ చీర కట్టుకొని ఎలా బతకాలో నేర్పించారు వాళ్ళు. ఆ బ్రతుకులో నేను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ, కాళ్ళు చేతులు బాగుండి అడుక్కున్నాడు, చాలా పాపవంతుడు, అట్లాంటి వాళ్ళని దేవుడు ఎప్పటికీ క్షమించడని చెప్పింది నాకు చిన్నప్పుడు. అందుకనే నాకు అడుక్కోవడం అంటే ఇష్టం లేక నేను ఉద్యోగం కోసం వెతికి ఉద్యోగం జాయిన్ అయినా. ఆగస్ట్ 15, 2011 పెహచాన్ అనే ఒక ఆర్గనైజేషన్, అలయన్స్ ఇండియా పెహచాన్ గ్రౌండ్ 9లో ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు కంట్రోల్ హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ కమ్యూనిటీ. హెచ్ఐవి ఎయిడ్స్ కోసం తీసుకున్నారు నన్ను. 2011 నుంచి 12-13 వరకు హెచ్ఐవి అవేర్నెస్ కోసం చేశాను. వాళ్ళే మళ్ళీ ఏం చేశారు, ఐడెంటిఫికేషన్ కోసం నువ్వు పనిచేయాలి అని చెప్పారు. అంటే ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు, ఏంటి అనేది మనం సొసైటీకి చెప్పాలి. 14లో సుప్రీంకోర్టు నల్సా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు, జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పనిచేయాలి చంద్రముఖి నువ్వు అని చెప్పారు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే అన్ని గవర్నమెంట్ శాఖలతో మేము ఇట్లుంటాం, మేము ఇట్లా సెక్స్ వర్క్ చేస్తాం, ఇట్లా బెగ్గింగ్ చేస్తాం, మాకు తల్లిదండ్రులు ఇట్లా ప్రాబ్లం చేసి ఇంట్లోంచి పంపించేస్తారు, ట్రైన్ ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి మళ్ళీ నేను ఎక్కడికి వచ్చి ఆగినో అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్. ఇది అడ్వొకేసీ. మన గురించి మనము ప్రజలకి చెప్పుకోవడం స్టార్ట్ చేశాము. లవ్ అని చెప్పి వాడుకొని పెళ్లి చేసుకోకుండా వదిలేస్తున్నారు. అండ్ అలాంటి ఒక కేసులో ఒక ట్రాన్స్ కూడా చనిపోయారు. ఒక్కళ్ళు కాదు, 9 మంది చనిపోయారు 2024లో. ఓకే, 9 మెంబర్స్. వాళ్ళు రావడమే జీవితంలో ఒక అబద్ధంతో వస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నాను అని. వాళ్ళ నీడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యంగ్ పీపుల్కి ఏం కావాలి, పాకెట్లో డబ్బులు కావాలి. ఆ డబ్బులు తల్లిదండ్రులు ఇవ్వరు, వాళ్ళ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. ఈ ట్రాన్స్ విమెన్స్ ఎవరైతే మాలాంటి కమ్యూనిటీ ఉంటారో వాళ్ళు ఒంటరిగా ఉంటారు. అమ్మ నాన్న మాట్లాడే వాళ్ళు ఉండరు. అందరి లైఫ్లో ఉంటారు అమ్మ నాన్న అని నేను అనను, కొంతమందిని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. సో అట్లుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైపోతుంది అంటే రోజు ఆటోలో తిరగడము, లేకపోతే ఇంటి ముందు నుంచి నడిచేటప్పుడు ఒక చిన్న నవ్వుతాడు. నవ్వుతే మనం ఏమనుకుంటాం, మరే నన్ను మంచిగా గౌరవిస్తున్నతో బాగా మాట్లాడుతున్నా అనుకుంటాం. ఆ మాటలు కాస్త ఎక్కడ దాకా పోతే కలవడం దాకా ఫోన్స్, ఒక 20 రూపాయలు ఇవ్వవా, నాకు గప్చుప్ తినబుద్ధి అవుతుంది అంటే 20 రూపాయలు అడుగుతాడు వాడు ఫస్ట్. అరే 20 కదా అని ఇస్తాం. తర్వాత ఏమవుతుంది, 20 అలవాటు చేసిన తర్వాత ఏమవుతుంది, 200 రూపాయలు మంచూరియా తింటాడు. అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి రోజు ఫోన్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం. ఒంటరిగా ఉంటాం, ఇంట్లో ఎవరమైనా ఒంటరిగానే ఉంటాం. తోడు లేదు, పొద్దున్న లేస్తే ఇంత దేవుడికి దండం పెట్టుకొని ఇంత అడుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా నెలకు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళకి డబ్బులు పంపించడం, ఇదే ఒక హిజ్రా చేసే పని. కాబట్టి ఈ మొత్తం చీకటి లైఫ్లో ఎవరు కనపడుతురు, వెళ్తురుగా సోకాళ్ళు అబ్బాయి కనిపిస్తుండ్రు. ఆ అబ్బాయి ఒకరోజు సడన్గా వచ్చి నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీతో మాట్లాడకపోతే అసలు ఉండలేకపోతున్నా, నేను లవ్ చేస్తున్నా అని చెప్తాడు. ఇందులో జెన్యూన్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు, డబ్బుల కోసం లవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 2020 నుంచి మాత్రం 2025 వరకు మొత్తం డబ్బు కోసం లవ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఎవరు జెన్యూన్గా నాకు కనబడలే, నేను నిజంగా చెప్తున్నా. లవ్ చేస్తాడు, లవ్ చేసినప్పుడు మన ఇద్దరం లవ్ చేసుకుంటే మన ఇద్దరికి పెళ్లి చేయరు కదా, ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది. ఒప్పుకోరు కదా మీ ఇంట్లో అంటే, ఎందుకు ఒప్పుకోరు, నేను ఒప్పిస్తా. అప్పుడు అన్నీ చెప్తాడు, ఒప్పిస్తా అని చెప్తాడు, సెక్షువల్ ఫేవర్ కోసం చెప్తాడు, దేనికోసం చెప్తాడు, అన్నిటి కోసం చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఇద్దరి మధ్య ఒక చిన్న బాండ్ అనేది ఏర్పడుతుంది. ఆ బాండ్ ఎక్కడ దాకా పోతుంది అంటే, ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న నాకు ఒక దేవుడు కనిపించిండు, ఆ దేవుడు ఈ దేవుడే అని చెప్పి మనం ఏం చేస్తాము, నిలువు దోపిడి లాంటిది ఒకటి స్టార్ట్ అయిపోతుంది లైఫ్లో. అడుక్కోవడానికి పోతున్నా అంటే నేను బయటికి పోతున్నా, ఎవరితో మాట్లాడకు, వాడు మనల్ని కమాండ్ చేస్తుంటాడు, ఎక్కువ మాట్లాడి మొగుడిని నేను ఒక గ్రిప్లో పెట్టుకుంటాడు. ఇంటికి వస్తాం, డబ్బులు లెక్క పెడితే ఇవాళ ఇంత కట్టాలి. వాడు మళ్ళీ సడన్గా ఉంటాడు, అబ్బా ఆఫీస్ రోజు బస్సులో పోలేకపోతున్నా, బండి ఉంటే బాగుంటుంది, ఇగో నువ్వు డౌన్ పేమెంట్ కట్టు ఫస్ట్, నేను జీతంలో నేను కట్టుకుంటా. మనం ఏం చేస్తాం, డౌన్ పేమెంటే కదా కట్టేద్దామని డౌన్ పేమెంట్ కడతాం. డౌన్ పేమెంట్ కట్టిన ఫస్ట్ నెలలో 2వ నెలలో ఏం చేస్తాడు, ఆ డ్యూటీ బాగాలేదు అని చెప్తాడు మనకి. కానీ ఆల్రెడీ మానేసి ఉంటాడు అక్కడ. ఎందుకు, పాకెట్లో నువ్వు డబ్బులు పెడుతున్నావు, ఇంట్లో జీతం ఎవరిస్తుండ్రు, నువ్వు ఆల్రెడీ ఆఫీస్కి పోతున్నావు అని చెప్పొచ్చి నా దగ్గరనే వండుకుంటున్నావు, నా దగ్గరనే తింటున్నావు, నా దగ్గరనే ఉంటున్నావు, నేను నెల 10,000 నేను కొడుతున్నా ఆల్రెడీ, మీ ఇంట్లోకి ఇచ్చేస్తున్నా, నేనే ఇస్తున్నా. అక్కడెక్కడ నువ్వేమైపోయినావు, నేను నీకు బానిస అయిపోయినా,
నువ్వు నా డబ్బు మీద, నేను ఒక డబ్బు మిషన్ అయిపోయినా, నేను ఏటీఎం ఎనీ టైం మనీ అయిపోయినా నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు లావిష్ లైఫ్కి అలవాటు పడ్డావు. ఈ అలవాట్లు ఏమైపోతుంది, ఒక 5 ఏళ్ళు ఉంటారు, ఒక 10 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 1 సంవత్సరమే ఉంటారు, కొంతమంది 6 నెలలే ఉంటారు. మీ ఇంట్లోకి తెలుసు, బస్తీ పోరగాడైతే ఇంట్లోకి తెలుస్తుంది. చార్మినార్లకించి బండి వేసుకొని వచ్చేటోడు అయితే కృష్ణనగర్లో ఏం తెలుస్తుంది, తెలియదు. కాబట్టి లాంగ్ రిలేషన్షిప్ అయిపోతుంది. సడన్గా వానికి ఇంట్లో పెళ్లి చూపులు చూస్తుంటారు, విడిగడి చెప్పలేడు, మన ఫోన్ ఎత్తాడు. దీనికి పెళ్లి చూపులు అని చెప్తే ఇది ఇంటి దగ్గరకు వచ్చి నానా రచ్చ చేస్తుంది. కాబట్టి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని చాలామంది చెప్పకుండానే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి రోజు కమ్యూనికేషన్ ఉంటుంది, ఇన్ని ఇయర్స్ బాండింగ్ ఉంటుంది. సడన్గా ఒకటేసారి బ్లాంక్ అయిపోతుంది. ఎవరు చెప్పినా అయినరు, నాకు నా మొగుడు కావాలి, నా మొగుడు కావాలి, అయితే నాకు నా లవర్ మోసం చేసిండు. ఇప్పుడు అందరూ పిఎస్లోకి వెళ్ళి కేసులు పెడుతురు తప్ప 2020 తర్వాత ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు ఉరిపోసుకొని చనిపోవటము, టాబ్లెట్లు మింగి చనిపోవటము, లేకపోతే చేతులు కోసుకొని చనిపోవటం, ఇట్లనే చనిపోయారు. ఒక మనిషి చనిపోవడానికి కారణం ప్రేమ అనే ఒక అబద్ధం. అంతే, అదొక అబద్ధం. ఆ అబద్ధం అనే ఒక పురుగు మన జీవితంలోకి వచ్చి ఇంతమందిని నాశనం చేసేస్తుంది. అందుకే నేనేమంటా అంటే, ఎవడన్నా ఐ లవ్ యూ చెప్తే మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు, ఫస్ట్ చెప్పు, నేను కొజ్జోండని చెప్పు, నాకు పిల్లలు పుట్టరని చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నా దగ్గరికి రా, లేకపోతే వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చినా నేను చూసుకుంటా. ఎందుకంటే నాకు ఒక తోడు కావాలి, ఒక మనిషి కావాలనుకుంటారు లైఫ్లో. ఎవరని అనుకుంటారు, తిన్నవా ఉన్నావా పడుకో. మేము ఒక ప్రేమ మీద ఆధారపడి ఉన్నామని తెలుసుకున్న కొంతమంది సోకాల్డ్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళని ఇట్లా వాడుకుందామని వాడుకొని వదిలేసి వెళ్ళిపోవడము, కొంతమంది చంపేసి వెళ్ళిపోవడము. కొంతమంది మొన్న చూశారు కదా, 16 ముక్కలు చేసిండు ఒక ఊర్లో. ఆడేడనో వడిసిండు. ఎందుకు, వాళ్ళ మరదలతో పెళ్ళి అవుతుంది, నేను ఒప్పుకోను పెళ్ళి అన్నందుకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి ఇప్పుడు నన్ను పెళ్ళామంటావు, తాగొచ్చి నన్ను కొడతావు, నా డబ్బులు, నా శరీరము సర్వం నీకు అర్పించేసుకున్నాక నువ్వు నన్ను వదిలేస్తే నాకు ఎట్లుంటుంది. మీరు నమ్మతారో నమ్మరో, నిషా అని ఒక పాప ఉండేది, సెక్స్ వర్కర్. 2012లో పంజగుట్టకించి ఒక 5గురు ఎత్తుకెళ్ళారు ఆ అమ్మాయిని, క్లోరోఫామ్ ఇచ్చి. అప్పుడు దాన్ని క్లోరోఫామ్ అంటారని కూడా నాకు చక్కగా తెలియని టైంలో. ఒక 10 days ఆ నలుగురు ఆమెని రెగ్యులర్గా రేప్ చేయడం. రేప్ అంటే ఫస్ట్ రోజు రేపు, సెకండ్ రోజు రేపు, థర్డ్ రోజు ఏంది అది వాళ్ళకు డ్యూటీ. నాకేంది అది అలవాటు అయిపోయింది. ఏం చేస్తారు, ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోతా. ఆ అమ్మాయికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి ఆ అమ్మాయి చెస్ట్ హాస్పిటల్లో చనిపోయింది. అంటే బాగా వీక్ అయిపోవడం వల్ల టీబీ కూడా అటాక్ అయింది. అసలు ఎట్లా చనిపోయింది, ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుండే నిషా అని. చనిపోయింది. అయిపోయిందా, ప్రవల్లిక అని ఒక అమ్మాయి ఎలా చనిపోయిందంటే 1800 ఉన్నాయి ఆ పిల్ల దగ్గర. ఆ పిల్లను ఒకడు కొట్టిండు, రౌడీ షీటరు, కొట్టి ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఆ 1800 కోసం ఒక రాయితో ఆ పిల్ల తలకాయ వాళ్ళ కొట్టిండు, అట్లా చచ్చిపోయింది. అండ్ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, నాకు సడన్గా పేర్లు గుర్తు రావట్లేదు. మొగుడు వదిలేసి ఊరికి పోయిండు, వస్తాను రాలే, ఊరేసుకొని చచ్చిపోయింది దిల్షుక్ నగర్లో. అండ్ ఇంకొక అమ్మాయి ఏమో విషం దాగి 1 week 15 days అవుతుంది, ఈ నెలనే అవుతుంది అనుకుంటా, ఉస్మానియా హాస్పిటల్లో పురుగుల మందు దాగి చచ్చిపోయింది. ఎందుకు అంటే మొగుడు మోసం చేసిండు. కేవలం ఒక మగవాడి ప్రేమను నమ్మినందుకే మా వాళ్ళు చచ్చిపోతురు తప్ప, ఈ మగవాళ్ళని అనేవాళ్ళు దగ్గరికి రానియకుండా ఉంటే, దగ్గరికి ఎప్పుడు రానియరు, ఫ్యామిలీ సపోర్ట్. ఇప్పుడు నేనున్న రోడ్డు మీద నడుస్తుంటే ఎవడన్నా మొగుడు నన్ను ఏమన్నా అంటే, మా అన్న వచ్చి ఏం రా, మా చెల్లెని ఏమన్నావురా అని వాడిని కొడతాడు. నాకు ఒక సెక్యూరిటీ ఉంది, నాకు బాధ అనిపిస్తుంది. మా అమ్మ నాన్న వాళ్ళు నా కళ్ళు తుడవడానికి ఒకళ్ళు ఉన్నారు. అట్లా మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయకుండా ఉంటే, మేము ఇట్లా బతకకుండా ఉంటే, మేము నిజంగానే మా ఫ్యామిలీతో మా చెల్లె పెరిగినట్టు, మా అక్క పెరిగినట్టు నేను కూడా ఒక హిజరాగా పెరిగితే నాకెంత సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అది లేకపోవడం వల్లనే ఈ ఆత్మహత్యలన్నీ జరుగుతున్నాయి. నేను ఎందుకు ఏడవను అంటే, నేను రాయి అయిపోయిన ఇంతమంది కొజ్జోళ్ళని చూసి సాగు చేసి వాళ్ళని ఊరి కంబాల మీద నుంచి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి చించాంగ్ చూ అని ఉండేది ఒక నేపాల్ తను. ఇవాళ ఏమైనా ఆ పిల్లగాడు మంచోడు కాదు, వాడు పైసల కోసమే నిన్ను లైఫ్లోకి వచ్చిండు అని మేము చెప్తే, ఏం కాదు కావాలనే మీరు మా ఇద్దరిని విడగొట్టిండు అని మాట్లాడుకున్నారు. అప్పుడు నేను లేను, నేనేమన్నా, నేను రేపు వచ్చి మాట్లాడతా అన్నా. నేను, బిట్టు, రచన ముగ్గురం అప్పుడు వర్క్ చేస్తున్నా. మేము ముగ్గురం రేపు వస్తాం, ఇలా మాకు వేరే ప్రపోజల్స్ రాసుకునేది ఉందని మేము వెళ్ళలే. నేను ఈ రోజు కూడా ఫీల్ అవుతా, చించాంగాడు చచ్చిపోవడానికి కారణం నేనే. నేను ఆ రోజు రాత్రి పోతామంటే రేపు పోదాంలే పని ఉంది అని ఆపిన. ఆ రోజు కూర్చోబెట్టి తనకి కౌన్సిలింగ్ ఇచ్చింటే ఒక ప్రాణాన్ని కాపాడుండేవాళ్ళం మేము. ఇవన్నీ వెరీ సాడ్ స్టోరీస్. ఒకళ్ళు అయితే ట్యాంక్ బండ్ మీద నిలబడి వీడియో కాల్ చేసి లాక్డౌన్లో, అమ్మ వాడు నన్ను మోసం చేసి నేను దుంకేస్తున్నా, నాకే ఫోన్ చేసిరు కాబట్టి నేను, తను ఎక్కడుంది 4 sites లేకు 4 police stations ఉంటే లేక్ 2కు పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే ఆ పోలీసులు ఆమెను పట్టుకొని కూర్చోబెడితే, నేను ఆ లాక్డౌన్లో పక్కింటోళ్ళది ఒకళ్ళది విజయ్ అన్న మా ఇంటికాడు ఉంటాడు, అన్న నాకు బండి రాదు సరిగా అంటే, లాక్డౌన్లో ఎవరు రోడ్డు మీద ఉండరు కదా, పడితే పడ్డా లేస్తే లేచిన బండి తీసుకొని వెళ్ళిపోయి తనని తీసుకొని వచ్చిన.
అది అయిపోయిన 15 రోజులకి ఇంకొక అమ్మాయి ఉరిపెట్టుకుంది, ఎందుకంటే నన్ను వాళ్ళు కమ్యూనిటీ మోసం చేశారు. అంటే ఏమైపోతుందంటే మా కమ్యూనిటీలో తక్కువ, వెరీ రేర్. కమ్యూనిటీని మోసం చేయదు, హరాస్ చేస్తుంది పైసల కోసం. మోసాలు ఉండవు, హరాస్మెంట్ ఉంటుంది ఇప్పుడే, అప్పుడు అది కూడా లేదు నా కాలంలో. సో ఇవన్నీ జరిగి చాలామంది చచ్చిపోతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా, నిజంగా ఒక అబ్బాయి మీ జీవితంలోకి వస్తే వాళ్ళ ఫ్యామిలీతో రమ్మను, ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, లేకపోతే వద్దు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏమైపోయిందంటే, అప్పుడు మొగుడు పిల్లలు మాత్రమే సెక్స్ చేసుకోవాలని ఒక రూల్ ఉండే, అప్పుడు కాదు ఇప్పటికీ అదే అసలు పాటించాలి. ఫ్రెండ్స్ ఫర్ ఏదో బెనిఫిట్స్ అట్లా అయిపోయి ఏమైపోయింది, ఫ్రెండ్స్ లాగా ఉండి ఫ్రెండ్స్కి ఎడిక్ట్ అయిపోవడం, వాళ్ళతో శారీరకమైన సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల కమ్యూనిటీ చాలా దెబ్బతింటుంది డే బై డే. అట్లా చాలా ఉన్నాయి, చాలా కేసెస్. ఓకే, సో డిస్క్రిమినేషన్ ఈజ్ ఎవ్రీవేర్, రైట్? సో మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు రేట్ ఎంత అని అడుగుతాడు, మీరు రేట్ చెప్పాక నాకు ఆ రేటుకి అమ్మాయి వస్తుంది కదా, అటే వెళ్తానే కస్టమర్స్ కూడా వస్తారా మీ దగ్గరికి? ఉంటారు. పో మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? సింపుల్ క్వశ్చన్. వెళ్ళొద్దు, అమ్మాయి కంటే నేను బాగా చేస్తా, అమ్మాయి కంటే నేను అందంగా ఉన్నా, కంపారిజనే పెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళు తోపు అమ్మాయినే అనుకుంటారు నిలబడ్డప్పుడు రోడ్డు మీద. ట్రాన్స్ విమెన్స్ ఎవరైనా అమ్మాయినే అనుకుంటారు, సర్వీస్ కూడా అమ్మాయిల కంటే బెటర్గా చేయాలని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, రోజు ఇక్కడ నిలబడతా, ఇవాళ 200 ఇచ్చిండు, మంచిగా చేస్తే 300 ఇస్తాడేమో, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇస్తాడేమో. సో ఈ ఇంటెన్షన్లోనే ఉంటారు. కాబట్టి ఏ రోజు కూడా కమ్యూనిటీ ఆడవాళ్ళతో పోలిస్తే ఒకటరా, నీకు నచ్చిందా పోరాదు, నేను ఏమైనా రమ్మని నేను బతిమలాడుతున్నానా? జెన్యూన్ కమ్యూనిటీ. నీకు ఇష్టం ఉంటే రా, నేను నచ్చితే, లేదా పక్కన ఇంకో పిల్ల ఉంది, ఆ పిల్ల నచ్చితే పో, అంతే తప్ప ఈ మాటలు వద్దు. ఇక్కడికే కట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నించునేది చెట్ల దగ్గర, ఈ శ్మశానాల దగ్గర, చీకటి ప్లేసెస్లో నించుంటారు. ఎక్కువ కన్వర్జేషన్ చేసే ఆప్షన్ ఉండదు. ఓ పక్క పోలీసులను తరుముతుంటారు, ఒక పక్క ఎవడో ఒకడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అన్సేఫ్గా నించుంటాం, కాబట్టి మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఒకవేళ రూమ్కే వచ్చిండు అనుకో, కస్టమర్ రూమ్కే వచ్చి వాన్ రూమ్కే తీసుకుపోయింది అనుకో, అప్పుడు అడిగిండు అనుకో, మరి అమ్మాయినే తెచ్చుకోవాల్సింది కదా, నన్ను ఎందుకు తెచ్చుకున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతే నువ్వు అమ్మాయిని తెచ్చుకో, నన్ను ఇంటికి దాకా తీసుకొచ్చినా కాబట్టి నాకు డబ్బులు అని తీసుకుంటారు. అంతే తప్ప ఎక్కడ కూడా అక్కడ నెగిటివ్ అనేది తీసుకురారు క్లయింట్స్ దగ్గర కమ్యూనిటీ. ఓకే, దే రెస్పెక్ట్ దేర్ సెక్స్ వర్క్. ఓకే, యా. అండ్ నార్మల్గా ఒక ట్రాన్స్ ఉమెన్ని చూస్తే క్లీవేజెస్ కనిపించేలాగానో, లేదు అంటే నావెల్ కనిపించేలాగానో చీరలు కట్టుకుంటారు. సో దానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, అసలు అవేవి కనపడకుండానే కట్టుకోవాలి బట్టలు. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఎవరిని చూసి పెరుగుతాం? మన అమ్మని, మన అక్క చెల్లెల్ని, మన అమ్మమ్మల్ని చూసి పెడతాం. వాళ్ళు ఎట్లుంటారు, మనం అట్లనే ఉండగలుగుతాం. ఎందుకంటే ఆడపిల్ల అవ్వాలి అనుకోవటం కాదు. కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అన్నీ మంచివే, అవి ఏవీ చెడ్డవి కాదు, అన్నీ మంచి డెఫినేషన్సే. కొంగు చీర కిందికి కాలు కనబడేలాగా చీర కట్టుకోవద్దు, నడుము కనబడేలాగా బట్టలు ఇప్పి ఆరేసుకోవద్దు, నీదేదున్నా సరే నీ భర్త చూడాలి అనేది ఒక సౌమ్యమైనటువంటి ఒక గుర్తింపు స్త్రీమూర్తికి. సో అదే చూసుకుంటా మనం పెరుగుతాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, జో దిఖాయా దో దిఖా ఓ బిఖా, ఎంత చూపించుకుంటే అంత పైస వస్తుంది కాబట్టి చూపించుకుంటారు. అంటే పైసకి ఇచ్చిన వాల్యూ మన ఎథిక్స్కి ఇవ్వలేకపోతున్నాను. మనకంటే ఒక ఎథిక్స్ ఉంటాయి. చాలామంది మనం గమనిస్తాం, చాలామంది చాలా పెద్ద సూపర్ స్టార్ యాక్ట్రెసెస్లు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చూపించకుండానే 400 సినిమాలు తీసిర్రు. అంటే వాళ్ళకు ఒక ఎథిక్స్ అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఎథిక్స్ పెట్టుకోవాలి, అట్లా కమ్యూనిటీలో కూడా పెట్టుకోవాలా. ఇంక ఇప్పుడు చూపిస్తే తిడతలేరు, కానీ మా కాలంలో అయితే బయట జారితే ఏం కళ్ళు కనబడతలేవా, ఇట్లా సన్ల మీద బట్ట నిలబడతలేదేందమ్మా నీకు, వేసుకో చూస్తున్నారాడా అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నారు. అదే తేడా అన్నమాట. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. కాబట్టి చేంజ్ అయ్యింది కమ్యూనిటీ, మనీ కోసమే చేంజ్ అయ్యింది. ఒకవేళ మనీ అనేది లేకపోతే చేంజ్ అవ్వరేమో. సో నేనైతే ఒకటే చెప్తా, ఇప్పుడు చూపించాలి, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. ఇప్పుడు ప్రొఫెషనల్గా చూపించాల్సి వస్తే వాట్ ఈజ్ అవర్ డిగ్నిటీ మనం చూపిస్తాం, తర్వాత మళ్ళీ వచ్చి మన ప్లేస్లో మనం కూర్చుంటాం. అది యాక్ట్. వాట్ ఈజ్ రియాలిటీ అండ్ వాట్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ థింగ్. సో నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఏముంది, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లోనే రీల్స్ చేసేటోళ్ళు అయిపోయారు చక్కగా, అందరూ సెలబ్రిటీసే. ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యూమన్ ఇస్ సెలబ్రిటీ నౌ ఏ డేస్. పుట్టిన పిల్లోడు కూడా రీల్స్ చేసి పెడుతున్నాం. కాబట్టి మనము సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే యూ ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సెలబ్రిటీ, బట్ సెలబ్రిటీస్ కాదు, మనం అందరం హ్యూమన్స్. వీ హ్యావ్ అవర్ ఎథిక్స్, వీ హ్యావ్ అవర్ రైట్స్, వీ హ్యావ్ సమ్ క్యాలిబర్, వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. ఏ రోజైతే గౌరవాన్ని, మర్యాదని, వీటన్నిటిని పట్టుకొని నడుస్తామో ఆ రోజే ఇవన్నీ ఆగుతాయి, అంతే ఆగుతాయి.
ఇంకా నేను క్లియర్గా చెప్పాలి అంటే ఒక 100 సంవత్సరాల క్రితం అరే అటు ఆ ఊరు చివరకు ఆ ఊరు చివర బ్యాడ్ లేడీస్ ఉంటారు అని మనం సినిమాలలో బ్యాడ్ లేడీస్ అంటాం. కానీ ఆడోళ్ళు అయితే సాని కొంపలు ఉంటాయి అనేవాళ్ళు. సానోళ్ళని వాళ్ళు తరిమి కొట్టలేక కాదు, అక్కడ నుంచి వాళ్ళు తరుచుకుంటే తరిమి కొడతారు. ఊరోతలు ఎందుకు పెట్టారు వాళ్ళని? యాక్సెస్ ఉండాలని. వీళ్ళకు ఎందుకు యాక్సెస్ ఉండాలని? వీళ్ళు కొన్ని టైమ్స్లో వీళ్ళు అన్నీ చేయలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి వస్తారు. లేకపోతే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తారేమో. సేఫ్టీ అనేది, నా భర్తకు సేఫ్టీ ఉండాలి అనుకునే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను చిన్నప్పుడు చూసిన మొగోడు వాడు తప్పు చేస్తే ఏమైంది, ఇంకొకసారి చేయడు, మంచిగా ఉండండి అని చెప్పారు తప్ప వాడు తప్పు చేసిండు వాడిని వదిలే అని ఏ తల్లిదండ్రులు చెప్పేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏముంది, నాకు నువ్వు వద్దు, నాకు కుదరట్లే, నాకు స్పేస్ కావాలి, నీకు సపరేట్ బెడ్రూమ్ కావాలి. సపరేట్ బెడ్రూమ్ ఎందుకు? మొగుడు పిల్లలకి వాళ్ళిద్దరు పర్సనల్ ప్లేస్ కోసమే, లేకపోతే వాళ్ళకి అసలు అవసరమే లేదు సపరేట్ బెడ్రూమ్. అంటే మనము మారుతున్నాము, మనమే మారుతున్నాము. మనము మారి మన అసలే మనకు ఉండాల్సినటువంటి ఎథిక్స్ కానీ మారల్ వాల్యూస్ కానీ మర్చిపోతున్నాం కాబట్టే అవన్నీ చూపించుకుంటున్నాం. నిజంగా చూపించుకోకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఇంటెన్షనల్ తోటి ఉంటే చూపించుకోవద్దు. వాంటెడ్లీ చూపించేటోళ్ళదే తప్పు. కొంతమందికి ఒక్కొక్కసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చీర కొంగు జారిపోవడము, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ డ్రెస్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ కాకుండా కావాలనే చిరిగిన బట్టలు వేసుకుంటున్నావు నువ్వు అంటే అది నీ ఇంటెన్షన్, అంతే కదా. ఒకప్పుడు చిరిగిన బట్టలు దుప్పట్లు కింద గోనపట్టాలలాగా మసిగుడ్డల్లాగా వాడేటోళ్ళు, ఇప్పుడు కావాలని చింపేసుకుంటున్నాం, అదే తేడా. అంటే అప్పుడు ఉన్నటువంటి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఇవేవి ఇప్పుడు లేవు. అసలు మనిషిని మనిషిలాగా గౌరవించాలన్నటువంటి ఇంగితమే లేకుండా పోయింది సొసైటీలో. కాబట్టి అన్నీ చూపించుకుంటున్నారు. బట్ అది వాళ్ళ ఇష్టం. మళ్ళీ అదేమన్నంటే చట్టం, వీ హ్యావ్ అవర్ రైట్, ఆర్టికల్ 12, 13, 14, 15. ఓకే, ఆర్టికల్స్ రాసిన వాళ్ళందరూ కింద డెఫినేషన్స్ కూడా రాసిరు కదా, ఆర్టికల్స్ ఎందుకు అప్లికబుల్ అనేది. అది చదవరు, ఓన్లీ పైది ఒకటే చదువుతారు, కింద ఏం చదవరు అనమాట. కాబట్టి నేనేమంటా అంటే కొంచెం టైం తీసుకోండి. మీ ఫోన్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత జెన్యున్గా ఉంటారు లైఫ్లో. ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అది మాత్రమే చూడండి, అంతే తప్ప పనికిరానివన్నీ ఫోన్లో పెట్టుకున్నాము అనుకో జీవితం. అండ్ ఇంకోటి, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలా. మన మైండ్ మన కంట్రోల్లో ఉంది అంటే పక్కింటోడు బిర్యానీ తిన్నాడు కదా అని నేను ఇంట్లో అమ్మ గొలుసు దొంగతనం చేసి పోయి బిర్యానీ తినడం గొప్పతనం కాదు. ఆ బిర్యానీ తినాలి అంటే నేను ఏం కష్టపడాలి, నేను ఏం చేస్తే మమ్మీ ఇంట్లో బిర్యానీ చేస్తుంది అనేది పిల్లలు ఆలోచించాలి. పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్లు తీసేయాలి నన్ను అడిగితే. ఫోన్ వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు ఓన్లీ వెండి తెరలోనే సినిమాలు చూసేటోళ్ళం, ఇప్పుడు ఫోన్లలో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు టీవీలో మాత్రమే సినిమా చూసేటోళ్ళం, స్టార్ కేబుల్ వచ్చిన తర్వాత అన్నీ చూస్తాం. సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు కూడా మీ మదర్కి ప్రేమకి దూరం అయ్యారని చెప్పారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్ అందరూ మదర్ ప్రేమ. సో మీకు పిల్లల మీద ఆశ ఉన్నదా? ఉంటుంది, కానీ ఆప్షన్ లేదు. ఎందుకంటే మాకు యూట్రస్ అనేది ఉండదు. యూట్రస్ ఇంప్లాంటేషన్ వెరీ ఎక్స్పెన్సివ్, దాని తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సరే నేను యూట్రస్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటా, కానీ జీవితాంతం నాకు నువ్వు తోడుంటావన్న నమ్మకమే లేనప్పుడు అవన్నీ ఎందుకు? అట్లా అనుకొని పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడమా, లేకపోతే ఆర్ఫన్ చిల్డ్రన్స్కి సేవ చేయటమా, లేకపోతే చుట్టాల పిల్లలు, అక్క పిల్లలు, తమ్ముని పిల్లల్ని పెంచుకోవటమా. ఎక్కువ మటుకైతే మా తమ్ముని పిల్లల్ని పెంచుకుంటున్నానే చెప్తారు, అన్న పిల్లల్ని, చెల్లెల పిల్లల్ని వాళ్ళనే పెంచుకుంటారు కమ్యూనిటీ. బట్ అమ్మని రీప్లేస్ చేయాలి అంటే అమ్మ తర్వాత ఎవరన్నా భూమి మీద రీప్లేస్ చేస్తారు అంటే నాకు తెలిసి ట్రాన్స్ విమెన్సే. ఇప్పుడు చాలామంది ఏదైనా దెబ్బ తగిలినా, ఏమన్నా తగిలినా సెల్ఫీలు తీయడమో లేకపోతే వీడియో తీయడమో 100కి డయల్ చేస్తారు, కానీ వాడిని ఎత్తుకోరిపోయి ఎవరికి ఏదైనా దెబ్బ తగిలితే. ఆ అమ్మతనం ఎందుకు మాలో అంత ఉంటుందంటే మేము ఫస్ట్ దూరం అయ్యేదే అమ్మ ప్రేమ నుంచి. మా లైఫ్లో మాకేం తెలియదు కదా, ఏదున్నా అమ్మ. నానంటే భయం కాబట్టి నాన్నకి చెప్పాం, ఏదున్నా అమ్మకే చెప్తాం. అమ్మకి నేను ఇట్లా ఆడపిల్లలాగా ఉంటున్నా అని చెప్పిన మరుక్షణం మా లైఫ్లోంచి అమ్మ వెళ్ళిపోతుంది. చాలా ట్రబుల్ అది. అమ్మ లేకుండా బతకడం ఎంత కష్టం, అందరికీ కష్టం. ఇప్పుడు మాటలలో చెప్పడం కాదు, అప్పట్లో ఉన్నటువంటి సొసైటీలో అప్పుడు ఎటువంటి సర్వీసెస్ ఇవేవి లేకుండా, ఏ ఫోన్లు లేకుండా, చిన్న ఫోన్లు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తే అమ్మ ముఖం కనబడుతుంది హ్యాపీగా, ఒకప్పుడు అవి లేదు. అప్పుడు ప్రేమలు ఇప్పుడు ప్రేమలు ఒకటేనా? అస్సలు కాదు, బ్యాలెన్స్ చేయలేం. అప్పుడు ప్రేమ అది వేరు, అది ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. అది ఇప్పుడు ఆ రోజు మాట్లాడుతున్నాం, అమ్మ బాగానే ఉంది, గోళీలు వేసుకుని బాగానే ఉందిలే, బాగానే ఉంది లేకి బాగుందికి చాలా డిఫరెన్స్. సో అమ్మ ప్రేమను ఇవ్వటంలో మా కమ్యూనిటీ భర్తను కూడా ఒక బిడ్డలాగానే చూస్తారు. అందుకే వాళ్ళే కదా దూరం అయిపోతున్నారు. అందుకనే నేను అదే అంట, ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు, వాళ్ళు దూరం అయిపోతారు బేట, మీ లిమిటేషన్స్లో మీరు ఉండండి అని చెప్తాను నేను. అందుకే బట్ అది కామన్, అది నాకు కూడా వస్తుంది. ఎందుకంటే మా మమ్మీకి బాగాలేదు ఒక 3 years బ్యాక్.
అసలు ఎట్లా అంటే అమ్మ లేకపోతే ఇంకేం లేదా జీవితంలో అని ఒక సంక్షోభంలో ఉండిపోయినా నేను. నిజమే కదా, ఎంత మొగుడున్నా అమ్మ కాలేడు. నేను నా మొగుడికి అమ్మనైతేనేమో కానీ నా మొగుడు నాకు ఎప్పటికీ అమ్మ కాలేడు. అది పెద్ద క్లాజ్, అది ఎప్పటికీ కాలేరు. విమెన్ లవ్ కెన్ ఈజ్ డిఫరెంట్ అండ్ మెన్ లవ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అమ్మ ప్రేమ వేరే, నాన్న ప్రేమ వేరే. నాన్న ప్రేమ తక్కువ కాదు, నాన్న ప్రేమ కనపడదు, అమ్మ ప్రేమ ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంటుంది. సో ఆ ప్రేమ కోసం మనం ఏమైనా చేస్తాం. అమ్మ ఫోన్ చేసి నాన్న చెల్లెలు పెళ్లి చేస్తున్నా, మరి పైసలు ఇస్తావా, నువ్వు పైసలు పంపి, నువ్వు రాకున్నా పర్లేదంటే అమ్మ ఫోన్ చేస్తేనే 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను, అదే అమ్మ నాకు చదివిపిచ్చి నన్ను అమ్మ దగ్గరనే పెట్టుకుంటే ఇంకెంత ప్రయోజకులాగా ఇంకెన్ని లక్షలు సంపాదిస్తుంది. అది కూడా ఆలోచించాలి కదా. అమ్మ ప్రేమ లేకపోవడం వల్లనే హార్ష్గా, మొండిగా, ఈ టాక్సిక్ అయిపోతారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. వాళ్ళు అమ్మ ప్రేమ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక రాయిని చెక్కడానికి ఒక శిల్పి ఒక రాయి మీద వేస్తుంటాడు, కానీ రాయిని నేనే, శిల్పిని నేనే అయిపోతాం కమ్యూనిటీకి వచ్చేటప్పటికి. నన్ను నేను డిజైన్ చేసుకోవాలి. ప్రతి దెబ్బ నాకే తగులుతుంది. రాయి నాన్ లివింగ్ థింగ్ కాబట్టి దానికి తగిలిన దెబ్బ నీకు తెలీదు, నువ్వు కొడుతుంటే సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. కానీ నాకు అట్లా కాదు కదా, నా పెయిన్ కూడా నేనే తీసుకుంటా. ఆ పెయిన్లోంచి బయటకు వస్తేనే ఒక ట్రాన్స్ విమెన్ అయినా నేను. కంప్లీట్గా విమెన్గా నన్ను ఎప్పుడు తీసుకోరు. అందుకని ఆ ప్రేమ కోసం చాలా పరితపిస్తారు, అమ్మ ప్రేమ కోసం. అమ్మ ఫోన్ చేస్తే 100 మంది కాదు 1000 మందిలో ఉన్నా అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం ఆగండి నేను లేచి వెళ్ళిపోతాం. ఎందుకు? అమ్మకు పేగుబంధం అని ఎందుకంటారు? రొట్టిగానే అన్నారా? అమ్మ పేగుబంధం అని ఎందుకంటాం? అమ్మ కాబట్టి. నాన్న పేగుబంధం అని అనం కదా, అమ్మదే ఉంటుంది బంధం. అమ్మ లేకపోతే మనం ఇక్కడికి రాం, అది నిజం. కాబట్టి మదర్ ఈజ్ నథింగ్ బట్ ఎ గాడ్. యూనివర్సల్ గాడ్ ఈజ్ మామ్. విమెన్ ఈజ్ ఎ యూనివర్సల్ గాడ్ ఇన్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్. త్రిమూర్తే దేవత. శ్రీమూర్తి తెలుసుకుంటే ఎట్లన్నా పిల్లల్ని కానేదేమో. నెమలి గంట లేదా, సంభోగం చేయకుండా నెమలే పిల్లల్ని కంటది. నెమలి పిల్లల్ని కనడం సెక్సువల్ కనెక్షన్స్ ఏమీ లేకుండా గంటది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎట్లా గంటది, గూగుల్ చేయండి అని చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ఎ విమెన్. సో మదర్ ఈజ్ మదర్ అండ్ ఎవ్రీ విమెన్ ఈజ్ ఎ మదర్. ఖచ్చితంగా అవుతారు అట్లా. సో మేము కూడా అట్లనే మదర్స్ లాగానే ఫీల్ అవుతాం. నేను ఎక్కడో విన్నాను, ఒక ట్రాన్స్ ఉమెన్గా మారడానికైనా, ట్రాన్స్ ఉమెన్ నుంచి మెన్గా మారడానికైనా విన్నది ఏంటిది అంటే ఇట్స్ ఎ సైకాలజికల్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవుతుంది అని చెప్పి. మరి సర్జరీస్ ఎందుకు? సైకాలజికల్ అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సర్జరీ ఆప్షనలే పెడతాడు. కానీ ఆ సర్జరీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఆ జెనెటికల్ పార్ట్స్ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేస్తారు కదా. సర్జరీ చేయించుకునేది సొసైటీ గురించి, మా కోసం కాదు. సర్జరీ చేసుకోకుండా కూడా బతికేస్తాం మేము. కాకపోతే ఏంటి అంటే ఈ సొసైటీ మా పైన చాలా పెద్ద బ్రిక్ తీసుకొచ్చి పెడుతుంది తల మీద. నువ్వు ఆడపిల్ల కాలేదనుకో, నువ్వు ఖచ్చితంగా ఇంకొక ఆడపిల్లకి భర్త కావాల్సిందే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా నేను, కానీ ఆ పిల్ల బాధపడుతుంది కదా, పిల్ల జీవితం పాడైపోతుంది కదా. ఇప్పుడు మొగుడు పెళ్ళాలంటే ఏంది, అర్ధేచ, మోక్షేచ, కామేచ ఇవన్నీ ఉంటాయి. అందులో ముఖ్యమైనదే నేను నీకు ఇవ్వలేనప్పుడు నేను ఎట్లా నీకు ఫుల్ఫిల్ హస్బెండ్ అవుతా? కాలేను. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టి నేను 10 మందిలా బ్యాడ్ అయ్యే కంటే ఇట్లా వెళ్ళిపోతే నా ఫ్యామిలీతోటే ఆగిపోతుంది కదా. నా తల్లిదండ్రులే నన్ను అనుకుంటారు, ఇంకెవరో నన్ను తిట్టుకోరు కదా. ఆ పాపం నాకెందుకు, ఆడపిల్ల ఉసురు నేనెందుకు కోసుకోవాలి, నేను ఒక ఆడదాన్ని కదా అని ఒక క్లాస్ తోటి సర్జరీ చేయించుకుంటారు. సర్జరీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఎనీ అడ్వైస్? చూసిన వాళ్ళందరికీ, వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ట్రాన్స్ విమెన్స్ అయి ఉండొచ్చు, ట్రాన్స్ మెన్స్ అయి ఉండొచ్చు, సిస్ కమ్యూనిటీ అయి ఉండొచ్చు, ఏవలైనా ముందు మనం అందరం మనుషులం. ప్రతి మనిషికి ఒక ఆశ. పొద్దున్న లేస్తే మళ్ళీ సూర్యుడిని చూడాలి అనుకుంటారు ఎవరైనా, పడుకుంటే చచ్చిపోవాలి అని ఎవరు అనుకుంటారు? అన్నీ తీరిపోయిన వాళ్ళు అనుకుంటారు. సో ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది, ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరికల కోసం మనం చాలా కష్టపడతాం. కానీ ఆ కోరికల కోసం ఎదుటి మనిషిని కష్టపెట్టడం మానేసేయాలి యాజ్ ఎ హ్యూమన్గా ఫస్ట్. దెన్ సొసైటీ చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అదే చెప్పాలనుకుంటాను. అండ్ మీ ఇంట్లో ఎవరైనా ఇట్లాంటి పిల్లలు, ఆడపిల్లలాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి మా పేరెంట్స్ చేసిన తప్పే చేయకండి. మీరు ఆ పిల్లల్ని చదివించండి. ఒక మంచి ఇంజనీర్ని కోల్పోతున్నాం, ఒక మంచి డాక్టర్ని కోల్పోతున్నాం, ఒక మంచి ఎన్నో రకాల ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అయి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఎంపీ కూడా అయి ఉండొచ్చు కదా, అది కూడా ఒక డ్యూటీయే కదా. వాళ్ళందరినీ కోల్పోతున్నాం మనం. సో మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించగలిగితే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఇప్పుడు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి ట్రాన్స్ విమెన్స్కి కూడా, హిజ్రా కమ్యూనిటీకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక ఉద్యోగం చేసుకుంటే ఎంతో గౌరవంగా బ్రతుకుతారు. అప్పుడు మీరే చేస్తారేమో పెళ్ళి, మేము బోన్ అవసరం లేదు కదా.
ఎందుకు చేసుకునేటోళ్ళు లేరా? పిల్లలు లేకపోతే ఏమైందయ్యా? సరోగసి ద్వారా పిల్లల్ని కానొచ్చు, ఎవరో ఒకళ్ళు కానిస్తారు మన ఫ్యామిలీలో అని బ్రాడ్ మైండెడ్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకన్నా నీకు పిల్లలు నా కూతుర్ని నేను పెంచలేకపోతున్నా, మాకు వచ్చే జీతం జాలతలేదు, దాన్ని పెంచనే వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి మనం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఒక ఫ్యామిలీ ఉంటేనే మనకి ఇంకొక ఫ్యామిలీ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ జెండర్ నాన్ కన్ఫర్మ్ చిల్డ్రన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని దయచేసి హరాస్ చేయకండి. మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి. సొసైటీలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడో ఒక చోట నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ మనిషిని బ్రతకనివ్వండి నచ్చినట్టు. చంపేయకండి, మర్సీ కిల్లింగ్స్ చేయకండి, ఇట్లాంటివి చేయకండి ప్లీజ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఎవరైనా సరే నెక్స్ట్ టైం ఇలాంటి హిజ్రా మాఫియాకి హరాస్మెంట్కి గురైతే వాళ్ళని ఎలా రిపోర్ట్ చేయాలి? డైరెక్ట్గా 100కి డయల్ చేయాలి. 100కి డయల్ చేసి నిలబడాలి. ఎందుకు అంటే హిజ్రాల మీద కంప్లైంట్ ఇస్తే మాకు ఎందుకు తగులుతుంది? వాడు హిజ్రా కానప్పుడు పాపం ఎట్లా తగులుతుంది? వాడు ఒక దొంగోడు, హిజ్రా ముసుగులో ఉన్నటువంటి ఒక దొంగ. ప్రతిఘటించాలి. లేకపోతే అప్పటి వరకు ఇక అవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఎవరు ఆపుతారు? అందరూ పోని మాకెందుకు అనుకుంటే మునిగిపోతాం మనం. వర్షం నీళ్ళలోనే మునిగిపోతాం దారి లేకపోతే. దారి వెయ్యాలి. అందరూ కలిసి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, నియర్ బై పోలీస్ స్టేషన్స్లో మాట్లాడాలి, డీసీపీ లెవెల్లో, సిపి లెవెల్లో, హోమ్ మినిస్టర్ లెవెల్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ట్వీట్ చేయండి, మెయిల్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మీ రిపోర్ట్ చేయండి. ఇన్ని చేతిలోనే ఉన్నాయి కదా. దీన్ని ఎంతసేపు నీ సంతోషానికి కాదు, అప్పుడప్పుడు దీన్ని ఎట్లా ఉపయోగించాలి నీకోసం అనేది కూడా నేర్చుకుంటే ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మాలాంటి వాళ్ళని అడుగుతుంది ప్రభుత్వం ఏం చేయాలో. మేము చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. మేము మాఫియాని ఎట్లా కంట్రోల్ చేయాలో చెప్తాము, ఆ మగవాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా చెప్పగలుగుతాం. వీ హ్యావ్ ఆన్సర్ విత్ అస్. సో ఇది చెయ్యాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పోనీలే నాకెందుకు అని వదిలేకుండా. థ్యాంక్ యూ అక్క. ఇట్ మీన్స్ లాట్ అక్షయ్ తమ్ముడు. థ్యాంక్ యూ. యా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. యా, ప్రతి ఒక్కరు ఈ పాడ్కాస్ట్ చూసి వాళ్ళని ఒక మనిషిలాగా గుర్తించండి. థ్యాంక్ యూ. బాయ్. సైనింగ్ ఆఫ్.